హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా కొంచెం హెడేక్గా ఉంది. అందువల్ల ఇవాళ కొంచెం అంటే మామూలుగానే నన్ను మెల్లిగా మాట్లాడుతూ అంటారు. అంటే కొంచెం స్లోగా మాట్లాడుతుంటాం, నీరసంగా మాట్లాడుతుంటాం అని. అంటే దానికి ఒక రీజన్ ఉంది. అంటే నేను ఏంటంటే మా ఇదర్ వైబ్స్కి కానీ, లేదంటే డీప్ తెలుగుకి కానీ, లేదంటే ఇటు ఇంకో పక్క యూనో షార్ట్స్కి కానీ అన్నీ చేస్తూ ఉంటా కదా. సో నాకేంటంటే దానివల్ల టూ మచ్ ఆఫ్ ఆ ప్రెషర్ అనేది ఉంటుంది. సో కంటిన్యూస్గా వీడియోస్ చేయడం, మాట్లాడుతూనే ఉంటాను. అండ్ రోజుకి అప్రాక్సిమేట్లీ ఒక 5-6 వీడియోస్ చేస్తూ ఉంటా. సో దానివల్ల ఏంటంటే ఇంకా ఎనర్జీ లెవెల్స్ అనేవి డ్రాప్ అవుతూ ఉంటాయి. అండ్ ఇంకోటి, ఈ టైంకి వచ్చేసరికి ఇప్పుడు అంటే ఈ దెయ్యాలు తిరిగే టైంకి వీడియోలు చేయడం కదా ఇదంతా కూడా. సో దానివల్ల ఏంటంటే కొంచెం అలాగే కొంచెం డల్గా వస్తుంది అనమాట. ఆ లైట్గా నిద్ర ఎఫెక్ట్ అనేది అలా వచ్చేసి, అండ్ ఇవాళ కొంచెం హెడేక్గా కూడా ఉంది. సో దానివల్ల ఇంకొంచెం మెల్లిగా మాడతానేమో నాకే ముందే డౌట్ వచ్చి నేను మీకు చెప్తున్నా. సో వీలైతే దాన్ని అంటే వీడియోని 1.5లోనో ఎందులోనో పెట్టుకొని చూడడానికి అయితే ట్రై చేయండి. సో అప్పుడు నేను కొంచెం యాక్టివ్గా మాట్లాడుతున్నట్టు మీకు అనిపిస్తుంది. సో అందుకోసం అని చెప్పి ముందే చెప్తున్నాను అనమాట. సో ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు ఫైనల్గా ఒకటైతే అర్థమైంది. అది ఏంటంటే ఈ సీజన్ ఇంకా బాగుపడడం కష్టం. అంటే ఇంకా ఏదో అంటే నిజమైన బిగ్ బాస్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ సీజన్ నుంచి అయినా సరే ఏదో ఒక ప్రాపర్ కంటెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే లైక్ ఎట్లా అంటే ఇప్పుడు సీజన్ 7లో ద 3 vs 3 అనేది చాలా అద్భుతంగా నడిచింది. అండ్ మధ్యలో ఆ బోలే గారి ఎంటర్టైన్మెంట్ కానీ, లేదంటే కొన్ని టాస్క్లు కానీ, వాటిల్లో కంటెస్టెంట్స్ని మనం ఎప్రిషియేట్ చేయాలి అనిపించే విధానం కానీ మొత్తం అంతా చాలా డిఫరెంట్ ఉంటుంది. బట్ ఈ సీజన్కి వచ్చేసరికి అలా లేదు. సో దానివల్ల ఏంటంటే మనకి ఒక స్ట్రాంగ్ కనెక్టింగ్ పాయింట్ అనేది రావట్లేదని నా ఫీల్. అంటే ఈరోజు ఈ కంటెస్టెంట్ని మనం ఎప్రిషియేట్ చేస్తే రేపు అదే కంటెస్టెంట్ని మళ్ళీ తిట్టాల్సి వస్తుంది. ఈరోజు ఒక కంటెస్టెంట్ని మనం తిట్టామనుకుందాం, రేపు అదే కంటెస్టెంట్ని మనం పొగడాల్సి వస్తుంది. ఎందుకు అంటే మనకి నచ్చని ఇంకొక కంటెస్టెంట్ని ఈ పర్సన్ తిడతారు కాబట్టి. సో మనకి అస్సలు నచ్చని ఒక కంటెస్టెంట్ని ఈ పర్సన్ స్ట్రాంగ్గా మాట్లాడుతున్నా, కౌంటర్లు వేస్తున్నా కూడా మనకి నచ్చి మనం ఈ పర్సన్ని సపోర్ట్ చేస్తాం. బట్ యూజువల్లీ మనం ఈ పర్సన్ని జెన్యూన్గా సపోర్ట్ చేస్తామా అంటే లేదు మళ్ళీ. సో అంటే ఇట్లా తయారైపోతుంది. అంటే ఆ ఎప్రిషియేషన్ అనేది వాళ్ళ బేసిస్ మీద రావట్లేదు, చుట్టూ ఉన్న వాళ్ళ మీద వాళ్ళ వల్ల వచ్చేస్తోంది. కోర్స్ అలాగే చాలాసార్లు వచ్చి ఉండొచ్చు, కానీ జనరల్గా వాళ్ళకంతటా వాళ్ళు కూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఈ సీజన్లో ఇప్పటివరకు అలా జరగట్లే. అండ్ రెండోది ఏంటంటే ఆ ప్రోమోలో ఏదైతే ఫైర్ ఉంటుందో ఆ ఫైర్ నాకైతే ఎపిసోడ్లో కనిపించట్లే. ఎపిసోడ్లు అన్నీ కూడా చాలా చప్పగా ఉంటున్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో మైట్ బీ చాలా ఫైర్తో కూడుకున్న నామినేషన్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటేనేమో అక్కడ కంప్లీట్ వాటర్ వస్తుంది, ఫైర్ రావట్లేదు అక్కడ. సో అదనమాట పరిస్థితి. ఏమో నాకైతే మాత్రం ఈ వారం నామినేషన్స్ కూడా అంత గొప్పగా ఏం లేవు. ఏదో అలా వెళ్తున్నాయంటే వెళ్తున్నాయి, ఏదో నామినేట్ చేసుకుంటున్నారు, ఎవరో ఎలిమినేట్ అవుతారు, ఇలాగే ఉంది నాకు ఈ వారం నామినేషన్స్ కూడా చూస్తూ ఉంటే. సో నాకు ఎక్కడా కూడా హార్ట్ఫుల్గా ఇది సాలిడ్ నామినేషన్ వీక్ అయ్యా అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే రాలేదు నాకైతే మాత్రం. సో అది ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అంతా కూడా. సో అది మరి సిచ్యువేషన్. సో చూద్దాం ఏంటి పరిస్థితి అనేది. ఒకసారి మొత్తం ఎపిసోడ్ అందరి గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయదు, త్వరగానే చేసేస్తాను. ఇప్పటికే చాలా లేట్ అయింది యాక్చువల్గా. ఇప్పుడు ఆల్రెడీ 11:25 అయిపోయింది. సో రికార్డింగే చాలా లేట్గా స్టార్ట్ చేశాను నేను, బికాస్ ఆఫ్ హెడేక్. సో మధ్యలో కొంచెం గ్యాపులు తీసుకుంటూ చూశాను నేనే, ఇంకా నా వల్ల కాలే, అదనమాట పరిస్థితి. సో ఇంకా మణికంఠ అండ్ నబీల్ అండ్ ఆదిత్య గారు ఫస్ట్ మాట్లాడుకుంటున్నారు నామినేషన్స్ కోసం. సో నా దగ్గర ఏం పాయింట్స్ లేవు, అండ్ నేను సంచాలకుగా పర్ఫెక్ట్గా ఉన్నాను, సో నా గురించి చెప్పడానికి ఏ పాయింట్స్ లేవన్నట్టుగా నబీల్ చెప్పాడు. అయితే అక్కడ ఆ మూమెంట్లో మణికంఠ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోవడం అనేది నాకు కరెక్ట్ అనిపించలే. అంటే అట్లీస్ట్ నువ్వే అడిగావు, నువ్వే ఒక పాయింట్ అడిగావు. సో ఇక్కడేనబ్బా ఇప్పుడు ప్రేరణ చెప్పిన పాయింట్ ఇదే రైట్. అంటే ఆ మనిషి ఏంటంటే అందరితో మాట్లాడడం, వాళ్ళందరి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయడం, వాళ్ళందరి మైండ్లో ఏముందో తెలుసుకోవడం, సో వీళ్ళని నామినేట్ చేయొచ్చా లేదా అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం. సో దానివల్ల ఏంటంటే అది జెన్యూన్ అనిపించట్లేదు, చాలా కన్నింగ్ ఫీల్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఎప్పుడు ఏమంటే ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు, అండ్ అది కూడా రియలో కాదు అర్థం కాదు. సో ఇప్పుడు చూడండి, సడన్గా అప్పటిదాకా బాగానే ఉన్న మనిషి ఆల్ ఆఫ్ ఏ సడన్ లేచి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారంటే ఇంకా తెలియదు, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం ఏంటంటే అది కూడా పట్టించుకోవట్లేదు, పలకట్లేదు, అసలు వెళ్ళిపోతున్నాడు.
అంటే నేను అదే చెప్తున్నా. ఇప్పుడు అదే మూమెంట్‌లోంచి ఇప్పుడు జనరల్‌గా అదే మూమెంట్‌లో ఇప్పుడు అవతల మణికంఠ ఉండి, యువతల నబీల్ ఉంటే, మణికంఠ రియాక్షన్ ఏంటి? అలా ఎలా ఎళ్ళిపోతావు నువ్వు? ఒక పాయింట్ ఇచ్చేసి ఎలా ఎళ్ళిపోతావు నువ్వు? నువ్వు అట్లా బ్లేమ్ ఎసేసి ఎలా ఎళ్ళిపోతావు నువ్వు? నామినేషన్స్ కోసం పాయింట్ అడిగేసి ఎలా ఎళ్ళిపోతావు నువ్వు? అలా ఎలా ఎళ్ళిపోతావు నువ్వు అంటాడు. చెప్తున్నా నేను అంటాడు అప్పుడు. అదే చెప్తున్నా. ఇప్పుడు అదే పాయింట్. ఇప్పుడు మణికంఠ అనే పర్సన్ అవతలోళ్ళ నుంచి ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ గాని, ఒక కైండ్ ఆఫ్ క్లారిటీ గాని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నప్పుడు, నువ్వు గూడా అదే ఇవ్వాల్సి ఉంటది కదా! ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంటది కదా పీపుల్‌కి. అది ఇంకా ఎందుకు మర్చిపోతున్నాడో ఇంక నాకైతే అర్థం కాలే. ఇంకా తర్వాత నిఖిల్‌ని తప్ప అందరూ నామినేట్ చేయొచ్చన్నారు. ఫస్ట్ ఆదిత్య గారొచ్చారు. పృథ్వీని నామినేట్ చేశారు. అగ్రెషన్‌కి, మ్యాడ్‌నెస్‌కి మధ్య ఒక థిన్ లైన్ ఉంటది. సో, అపాలజీ షుడ్ బి స్ట్రాంగర్ దాన్ ఇన్సల్ట్ అన్నారు. బట్ అది నాకు అంటే పృథ్వీ అన్నాడంట. సో, అది నాకు కనబడలేదు. సో, మీ ఇన్సల్ట్ పెద్దగా ఉంది గానీ, అపాలజీ పెద్దగా లేదని నామినేట్ చేశారు. సో, ఎఫ్ వర్డ్ అనేది వాడాను. సో, దానికి అపాలజీ అంటే ఎఫ్ వర్డ్ అనేది వాడారు కదా! సో, దానికి అపాలజీ అంతే పెద్దగా వినపడలేదని జెప్పారు. సో, దానికి సారీ జెప్పాడు ఎఫ్ వర్డ్ వాడినందుకు. అది మీకు కాదు మీరన్న వార్నింగ్ కోసం. అంటే ఇప్పుడు అంటే ఈయన ముందే అన్నారనమాట. సో, "నువ్వు నాకు థ్రెట్ ఇస్తున్నావు. నేను నీకు వార్నింగ్ ఇచ్చాను" అంటే థ్రెట్ అనేది గేమ్‌లో భాగంగా వచ్చింది. వార్నింగ్ అనేది పర్సనల్‌గా వచ్చింది. సో, అక్కడ డెఫినిట్‌గా ఇప్పుడు ఆదిత్య గారు అలా అనబట్టే పృథ్వీ రియాక్ట్ అయ్యాడు కాబట్టి, అక్కడ పృథ్వీ తప్పైతే లేదు డెఫినిట్‌గా. సో, వార్నింగ్ ఇస్తే నేనెందుకు తీసుకోవాలన్నాడు. సో, అది నిజమే. మ్యాడ్‌నెస్ ఎక్కడ అంటే గేమ్‌లో అని చెప్పి ఆదిత్య గారు అంటే మ్యాడ్‌నెస్ ఈస్ డిఫరెంట్ అది ఇంకా రాలేదన్నాడు. కానీ ఒకటి అగ్రెషనే ఇది అని చెప్పాడు. అగ్రెషన్ వస్తేనే ఈళ్ళకి మ్యాడ్‌నెస్‌లా అనిపిస్తే మ్యాడ్‌నెస్ వస్తే ఏంది పరిస్థితి అనిపించింది నాకు. బట్ ఎనీహౌ పృథ్వీలో డెఫినిట్‌గా ఆ మ్యాడ్‌నెస్ అయితే కొంతవరకు వచ్చేస్తోంది టాస్కుల్లో తనకే తెలియకుండా. కాకపోతే ఏంటంటే సమ్‌హౌ అంటే ఎలా అంటే ఇప్పుడు అవతల వాళ్ళు అనేదాన్ని బట్టి, అవతల వాళ్ళు చేసేదాన్ని బట్టి, అవతల వాళ్ళు ఆడేదాన్ని బట్టి పృథ్వీ ఆడతీరు మారిపోతోంది. సో, అవతల వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పావలా ఇచ్చారనుకుందాం. పృథ్వీ రూపాయి ఇస్తాడు. అవతలోడు రూ. 10 ఇచ్చారనుకోండి. పృథ్వీ రూ. 50 ఇస్తాడు. అవతలోడు రూ. 100 ఇచ్చారనుకోండి. పృథ్వీ రూ. 1000 ఇస్తాడు. అంటే నువ్వు ఇచ్చేదాన్ని బట్టి నేను ఇచ్చేది ఉంటదనేది పృథ్వీ వెర్షను. సో, అక్కడ నేను పృథ్వీ తప్పు అనలేను. ఎందుకంటే పృథ్వీ నార్మల్‌గా ఉన్నంత వరకు జస్ట్ గేమే ఆడతాడు. గేమ్ పరంగా మాత్రమే. సో, కొంచెం అగ్రెసివ్‌గా ఆడతాడు. అందులో తప్పు లేదు కదా! గేమ్ అగ్రెసివ్‌గా ఆడితే తప్పేముంది? సో, హి ఈజ్ ఎ ప్లేయర్ అందులో తప్పేం లేదు కదా! సో, అది మ్యాటర్. అయితే ఇంకా నాకెందుకో అదే ఈ విషయంలో నిజంగా అది కరెక్ట్ కాదనిపిస్తున్నా కూడా డెఫినిట్‌గా ఆ మ్యాడ్‌నెస్ నిజంగా కొన్ని కొన్ని పాయింట్‌లో కనబడుతూ ఉంటది. ఆ కళ్ళు పెద్దవి చేసేయడం, అంతెందుకు మణికంఠ మీదకెళ్ళిన విధానం గానీ, ఆ తర్వాత హ్మ్, సీత మీద అరిచేయడం గానీ, ఇప్పుడు వాళ్ళ క్లాన్ మెంబర్ ఏదో పాపం వాళ్ళకి సలహా ఇస్తే, సీత మీద అరిచేయడం, నిఖిల్‌ని పక్కకు తోసేయడం, సోనియాని పక్కకు తోసేయడం, ఇవన్నీ కూడా మ్యాడ్‌నెస్ కిందకే వస్తాయి. సో, అది మర్చిపోలేకపోతున్నాడు. అది అది అర్థం చేసుకోలేకపోతున్నాడు. బట్ అగ్రెషన్ కూడా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తా అని చెప్పాడు. సెకండ్ సోనియాని నామినేట్ చేశారు. 2 రీజన్స్. ఫస్ట్ 3 డేస్‌లో కనిపించిన సోనియా ఇప్పుడు లేదు. అప్పుడు న్యూట్రల్‌గా ఉండేదని ఇప్పుడు లేవు. మెచ్యూర్డ్, సెన్సిటివ్ అన్నాడు ఈయన. బట్ అది అన్నీ ఏందో 2 బూతులు వాడాడాయన. ఆదిత్య ఓం గారు ఇప్పుడు పృథ్వీని మీరు బూతులు వాడొద్దు అని చెప్పి మీరు నామినేట్ చేసి, మీరు బూతులు మాట్లాడితే ఎట్లా అండి అక్కడ? మెచ్యూర్డ్, సెన్సిటివ్ అని చెప్పి సోనియా కోసం మాట్లాడితే అయి బూతులు కాక ఇంకేంది మరి? మీరెట్లా మాట్లాడతారు సార్ అట్లా? మీ ఏజ్‌కి తగ్గట్టు మాట్లాడండి సార్. బూతులు మాట్లాడకండి సార్ ప్లీజ్. నా వల్ల కాట్లా. ఇంకా క్లాన్‌కి వెళ్ళాక నీ మాటలు వినపడలేదంటే ఎక్కడ అంటే, ఇంకా అక్కడ యూనో గుసగుసలని, తర్వాత మైక్ తీసి మాట్లాడింది అంటే, అబ్బాయి ఏదో మూవీ స్టోరీ కోసం డిస్కస్ చేస్తున్నాడంట. అది బయటికి తెలియకూడదంట. సో, అందుకోసం అని చెప్పి మైక్ పక్కన పెట్టా అని చెప్పింది. కాదు నాకర్థం కాలే. ఇప్పుడు ఒకటి 'బిగ్ బాస్‌లో' బేసిక్ రూలు మీరు మాట్లాడుకునే ప్రతీది కూడా మైకేసుకునే మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మైక్ లేకుండా మీరు ఏది కూడా మాట్లాడడానికి వీల్లేదు. అది 'బిగ్ బాస్' బేసిక్ కామన్ రూల్ అదది. అది ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా 'బిగ్ బాస్' చెప్పాల్సిన అవసరం రాకూడదది. సో, మీరు స్టోరీ డిస్కషన్ పెట్టుకోవాలనుకుంటే బయటకి పోయి ఎక్కడైనా కూర్చొని సోది ముచ్చట్లన్నీ పెట్టుకొని అక్కడ పెట్టుకోండి. ఇక్కడ గోల్డెన్ రూమ్ లాగా మీ ఇంట్లో ఒక రూమ్ కట్టించుకోండి కావాలంటే. దానికి స్పాన్ రూమ్ అని పెట్టుకోండి. సోనియా, పృథ్వీ, అభయ్, నిఖిల్ స్పాన్ రూమ్ అని పెట్టుకొని అందరూ అక్కడ రీస్పాన్ అవ్వండి. ఇక్కడ మాయమైపోయిన తర్వాత. అక్కడ రీస్పాన్ అయ్యి అక్కడ కూర్చొని మాట్లాడుకోండి. అంటే రీస్పాన్ అవ్వడం అంటే అక్కడ ప్రత్యక్షం అవ్వడం ఆర్ మళ్ళీ కనపడడం అట్లా అనమాట. సో, అక్కడ మాట్లాడుకోండి పోయి కూర్చొని. అంతేగాని నువ్వు 'బిగ్ బాస్' హౌస్‌లో కూర్చొని నేను స్టోరీ డిస్కషన్ చేస్తా. ఆ స్టోరీ ఎవడో తెలియకూడదు. సో, మైకులు తీసి పక్కన పెట్టంటే అదేం లత్కోర్ లాజిక్ అది. బయటకు పోయి మాట్లాడుకోండి. ఇది మీరు ఎవడో వినకూడదంటే పోయి మీ ఇళ్ళలోకి పోయి గదుల్లో కూర్చొని గెడలేసుకొని కూర్చొని మాట్లాడుకోండి. అప్పుడు ఎవరికీ ఇనపడదు. అంతేగాని ఇక్కడికొచ్చి మేము స్టోరీ డిస్కషన్‌లు పెడతాం. ఎవరికీ ఇనపడకూడదు. సో, మైకులు తీసేస్తాం అంటే అది తప్పది. చాలా పెద్ద మిస్టేక్ అది.
ఇంకా గుసగుసల కోసం అని చెప్పాడు. చాలాసార్లు చెప్పాడు బిగ్ బాస్ అని కూడా చెప్పారు. సో, నిజమే. అండ్ గుసగుసల కోసం చాలాసార్లు కంప్లెయింట్ అయితే వస్తుంది. అంటే ఆ హౌస్‌లో చాలామంది అలాగే చేస్తున్నారు. అందుకే బిగ్ బాస్ చెప్పాడు. అలా సోనియా పేరు కూడా వచ్చింది. ఇంకా తప్పు చేస్తే కంట్రోల్ చేయలేదంటే ఎవరినంటే పృథ్వీని అన్నది. నువ్వు చూసావా అంటుందక్కడ. సో, బేసిక్‌గా నేనేమంటానంటే ఆఫ్‌కోర్స్ సోనియా అక్కడ చాలా మంది కంటే పెద్దది. ఆఫ్‌కోర్స్ పండు ముసలి కాకపోవచ్చు కానీ కొంచెం ఏజ్ పరంగా ఎక్కువే. నేను కాదని చెప్పను. బట్ అయినా కూడా తనకంటే చాలా ఏళ్ళు ఎక్కువ ఏజ్ కదా! ఆదిత్య ఓం గారిది. సో, డెఫినిట్‌గా ఎంతో కొంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాల్సిందేమో అనిపిచ్చింది. సో, నువ్వు చూసావా? అంటే అది అనవసరమైన పాయింట్ అది. సో, ఇట్స్ నాట్ నెసెసరీ. సో, ఎందుకు అది? అంటే అంత డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఆయన జెన్యూన్‌గా మీరు అండి సోనియా గారు చాలా రెస్పెక్ట్ ఉంది. చాలా ఇష్టము. మెచ్యూర్, సెన్సిటివ్ ఇట్లా చాలా చెప్తున్నాడాయన. ఆఫ్‌కోర్స్ అందులో కొన్ని బూతులు మాట్లాడుతుండాయన. అది ఆడియన్స్ పరంగా బూతులు. ఆయన పరంగా మంచే. అట్లా అంత మంచిగా మాట్లాడుతున్న మహానుభావుడిని నువ్వు చూసావా అని అంత డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా ఎలా మాట్లాడాలనిపిస్తుందో ఈ సోనియాకి నాకైతే అర్థం కావట్లే. అయినా సోనియా అయితే మేబీ ఆలోచించినేమో మనలాగా. అక్కడ ఉన్నది స్నేకియా. అక్కడ ఉన్నది సోనిక. రాధిక 3.0. సారీ రతిక 3.0, రాధిక 2.0. సో, అక్కడున్నది సోనిక. సోనికాకి ఇట్లాంటివన్నీ తట్టవు గదా! ఇక్కడున్నావు నువ్వే తోచవు గదా! అంతెందుకు యష్మి విషయంలో కూడా తను చెప్పిన పాయింట్‌లన్నీ వదిలేసి, నువ్వు వాళ్ళిద్దరినే చూస్తున్నావు. అందుకే నీకు వాళ్ళిద్దరే కనబడుతున్నారు. నీకు నేను అందుకే కనబడట్లేదని చెప్పి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ట్రై చేస్తోంది. అంటే అక్కడ ఆ అమ్మాయి అబ్బాయిల్ని గోకడానికి, అబ్బాయిల్ని చూడడానికి మాత్రమే వస్తోంది. సో, అందుకే అమ్మాయిలు చూడట్లేదు. అందుకే మేము ఆడినా కూడా కనబడట్లేదు అన్నట్టు చెప్తోందాడ. ఏందో ఇంక ఏం చెప్తాం ఇంక. వేస్ట్ అబ్బా సోనియా. ఇక మాట్లాడుకొని వేస్ట్ సోనియా కోసం. కథ ఏదో తప్పదు ఉన్నది కాబట్టి మాట్లాడుకుందాం. ఈ వారం నామినేషన్‌లోకి వచ్చిందిగా. సో, చూద్దాం ఏంది పరిస్థితి అనేది. ఇంకా ఇంకా అక్కడ పృథ్వీని రెచ్చగొడుతుంది అనే పాయింట్ ఏతుంది దాని కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, నీకంటే నాకా బాగా తెలుసు ఏది ఎక్కడ చేయాలి, ఏది ఎలా మాట్లాడాలని చెప్తోంది. ఇంక ఏందో నాకు అర్థం కాలే అసలు ఎందుకు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఏందో నాకు అర్థం కాలే. సో, నిఖిల్ ఎలాగో నామినేషన్స్‌లో ఉన్నాడు కదా! నిఖిల్ ఓట్లు పడతాయేమో అనుకుంటున్నట్టుంది. సో, నిఖిల్ ఫ్యాన్సే ఇంకా ఎప్పుడెప్పుడు ఆ సోనియా బయటికి పోద్దా అని చూస్తున్నారు. అర్థం కావట్లేదు ఆవిడకి పాపం. ఇంకా ఇంకొక రీజన్ చెప్పమంటుంది. ఇదే రీజన్ అంటే, ఇదేమి దిక్కుమాలిన రీజన్ అన్నట్టు ఏదో అనుంటది. మరి కాఫీ, డస్ట్‌బిన్ అవి రీజన్స్ అయితే ఇవి కూడా రీజన్స్ అన్నాడాయన. నిజమే. మరి బిగ్ బాస్ అట్లా చెప్పాడు కదండీ! బిగ్ బాస్ మొదటి నుంచి చెబుతూ వచ్చాడు. మీరు వినలేదు, మీకు అర్థం కాలే అంతే. ఇదే నా రీజన్ అని ఆయనంటే, ఇంక ఆ తర్వాత నామినేషన్‌కెళ్ళారు. ఇంకా ఆయన ఫోమ్ కొడుతున్న దానికి సారీ అని చెప్పాడాయన. సో, దీనికెందుకు సారీ ఇఫ్ యూ ఫీల్ యూ ఆర్ రైట్ యూ డోంట్ నీడ్ టు బి సారీ అని చెప్పింది. అంటే ఆయన సారీ చెప్పింది ఏదో నేను నామినేట్ చేసిన పాయింట్ తప్పు అని కాదు కదా! అక్కడ మొహం మీద ఫోమ్ కొడుతున్నా అండ్ అట్లా ఆయన ప్రతిసారి అంతే. నామినేట్ చేసిన తర్వాత అందరికీ సారీ చెప్తాడు. అదొకటుంది. సో, ఆ 2 పాయింట్ల మీద చెప్పాడు తప్ప నిన్ను నామినేట్ చేసిన పాయింట్లు రాంగ్ అని కాదు. ఆయన తప్పు అని కూడా కాదు కదా! ఇదెట్లా మర్చిపోయింది? ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయిందో సోనియా నాకర్థం కాదు. ఇంకా తర్వాత ఆయనిక వచ్చింది ఫస్ట్ మణికంఠ నామినేట్ చేసింది. డీమోటివేటింగ్ అండ్ సెల్ఫిష్ అనే పాయింట్ మీద. డీమోటివేటింగ్ ఎందుకంటే తిను ఆల్రెడీ కొంచెం టెన్షన్‌లో ఉందంట. తను ఎలిమినేషన్ అవ్వచ్చేమో అని చెప్పి. సో, లాస్ట్ 3 డేస్‌గా కూడా ఆ విషయం మీద కొంచెం డల్‌గా ఉందట. ఆ టైంలో మణికంఠ పక్క నుంచొచ్చి పక్కకొచ్చి "నువ్వు వెళ్ళిపోతావు. మనిద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళిపోతారులే. నేను కూడా వెళ్ళిపోతానేమో చెప్పలేము. బట్ మనిద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళిపోతారులే. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే నీతో పాటు నేను కూడా వచ్చేస్తానులే" అన్నాడట. అది. ఇంకా మరి ఇంక డెఫినిట్‌గా అదే మాట ఇప్పుడు నిజంగా మణికంఠ గనక ఎవరి దగ్గరైనా అంటే నేనేమంటానంటే ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్ అబ్బా! ఇప్పుడు మనం అవతలోడికి ఏదైతే చెప్తామో నువ్వు ఇట్లా చెయ్యి, అట్లా చెయ్యి అని మనం అవి చేయగలగాలి. మనం అవి చేయలేకపోతే మనం చెప్పి వేస్ట్. సో, మణికంఠ విషయంలో నాకు నచ్చని పాయింట్ అదే. మణికంఠ ఏవైతే చెప్తాడో అవి చేయడు. అదే పాయింట్స్ ఇప్పుడు మణికంఠ వేరే వాళ్ళ దగ్గర ఏవైతే చెప్పాడో అవే విషయాలు వేరే వాడు మణికంఠ దగ్గరకొచ్చి చెప్తే ఫుల్ హర్ట్ అయిపోతాడు. ఇదే పాయింట్ మీద మణికంఠ నామినేట్ చేసేటోడు మళ్ళీ. ఇప్పుడు మణికంఠ దగ్గరికి ఎవరైనా వచ్చి మణికంఠ కూడా ఆల్రెడీ కొంచెం ఎలిమినేట్ అయిపోతానేమో అనే కొంచెం ఫీల్‌లో ఉన్నాడు కదా! ఆ టైంలో ఎవరైనా పక్కకొచ్చి "ఏమోలే ఈ వారం నువ్వే వెళ్ళిపోతావు అనిపిస్తుంది. లేదంటే నువ్వు నేను మన ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళిపోతారనిపిస్తుంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరం వెళ్ళిపోవచ్చేమో" అని గనక అంటే దానికి మణికంఠ చేసేనంత రచ్చ ఈ భూమి మీద ఏ మనిషి చేయడు. అది వాస్తవం అది. ఇంక మణికంఠ అట్లాంటి బిహేవియర్ ఉన్న పర్సన్. సో, ఆ పర్సన్ అవతలోళ్ళ దగ్గరికెళ్ళి అట్లా చేయకూడదు. అది. ఇంకా నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేకపోతే అవతల వాళ్ళని కూడా డౌన్ చేయకు అని చెప్పింది.
ఇంకా డీమోటివేషన్ అనేది నా ఇంటెన్షన్ కాదు, చెప్పే వర్డ్స్ రాంగ్ ఏమో కానీ నా ఇంటెన్షన్ అయితే అది కాదని చెప్పాడు. తర్వాత సెల్ఫిష్ అనే దానికి ఇప్పుడు ఏదైనా టాస్క్ అయినా గొడవ అయినా అందరి దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేస్తాం, నాతో మాట్లాడలేదు నిన్న సేవ్ అయిన తర్వాత అసలు ఇవాటి వరకు మాట్లాడలేదని చెప్పింది. ఇంకా మనకంటేమో నేనే ఎలిమినేట్ అవుతాను అనుకున్నా, నేను మల్టిపుల్ ఫేజెస్ త్రూ వెళ్తున్నాను, నేను చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నా అని చెప్పింది. అది చెప్పాడు. ఆ తర్వాత ఉంటే మంచిగుండు లేదంటే కంప్లీట్ లైట్ అని చెప్పింది. ఇంకా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ నామినేషన్స్లో ఇది ఏదైతే చేసావో దీని తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ ఉంటున్నాం, మళ్ళీ ఇక్కడికి వచ్చారు డిఫరెంట్ ఉంటున్నాం, మళ్ళీ అక్కడికి వెళ్ళేసరి నార్మల్ ఉంటున్నాం, గేమ్కి వచ్చేసరికి డిఫరెంట్ ఉంటున్నాం, మళ్ళీ గేమ్ అయ్యాక వేరేలా ఉంటున్నాం. అలా ఉండకు, అంటే ఇవి రెండు మిక్స్ చేయకుండా సెపరేట్గా ఉంటున్నావు నువ్వు. అలా ఉండమని నాకు కూడా చెప్పేస్తే నేను అలాగే ఉంటాను. ఇప్పుడు నువ్వు గేమ్ అప్పుడు ఒకలా ఉండు, నామినేషన్ అప్పుడు ఒకలా ఉండు, నార్మల్గా భోజనం చేస్తున్నప్పుడు ఒకలా ఉండు, అట్లా అంటే నేను అలాగే ఉంటా. అది నువ్వు నాకు క్లారిటీ ఇవ్వంటే ఇంకా నేనే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నా అని చెప్పాడు. ఏదో చెప్పాడు మొత్తానికి, ఆ టైంకి అర్థం కాలే కూడా. ఇంకా మనది ఇంకా ఆ స్టేజ్కి రాలేదన్నాడు. ఇప్పుడు ఐ లవ్ యూ ఆ టైం ఏం చెప్పాలనుకున్నావు అంటే నువ్వు హ్యాపీగా కూడా లేవు నేను సేవ్ అయినందుకు అన్నది. ఐ లవ్ యూ అని చెప్పాలనుకున్నాను అన్నాడు ముందు. అది ఆ టైంలో చెప్పలేను నేను అన్నాడు అనమాట. ఆ టైంలో చెప్పలేనంటే మరి ముందు చెప్పావు కదా అని అడిగింది. ఇప్పుడు ముందు చెప్పావు కదా అంటే వెళ్ళే ముందు చెప్పలేను అన్నాడు. సో నేనైతే కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను. సో ఇది నా పాయింట్ అన్నట్టు ఏదో చెప్పాడు మొత్తానికి. సో నాకైతే మాత్రం క్లారిటీగా లేడు అనిపిస్తుంది మణికంఠ అయితే మాత్రం. సో చాలా యూనో వీక్ పొజిషన్లో ఉన్నాడు. ఫిజికల్గా ఎలాగో వీకే, అట్లీస్ట్ మెంటల్గా అయినా సరే కొన్ని పాయింట్స్లో లాస్ట్ వీక్ యష్మి నామినేషన్ టైంలో కానీ వాటిల్లో కానీ కొంచెమైనా సరే క్లారిటీగా స్ట్రాంగ్గా ఉన్నాడేమో అనిపించింది మెంటల్గా. బట్ ఇప్పుడు అది కూడా లేదనిపించేస్తుంది. అది మరి పరిస్థితి. షూలు అవి చదువుకున్నాడట. అది ఆదిత్య గారు నామినేట్ చేసింది. అందరూ ఆడారు, మణికంఠ కూడా ఆడాడు. కానీ మీరు మాత్రం టాస్క్ దగ్గరకు వచ్చేసరికి భయపడ్డారు అని అంటే నేను ఆడాను, అందరినీ ఆపాను, ఐ ప్లేడ్ మై బెస్ట్, మీకు అలా కనిపిస్తుంది నా ప్రాబ్లం కాదు అని చెప్పాడు. సరే ఓకే, అటాకింగ్ ఎందుకు ఆపారు అనేది తర్వాత విషయం. బట్ డిఫెండింగ్ కూడా ఎందుకు ఆపారంటే మా చీఫ్ వద్దు అంటే ఆపేశాను నేను. అండ్ ఇంకొకటి అటాకింగ్ ఎందుకు ఆపానంటే ఇప్పుడు నేను ముందు వచ్చి అటాక్ చేస్తున్నాడు, మీ తల మీద ఎవరో పడినట్టు అనిపించింది, మీకు నొప్పెట్టింది అన్నారు కదా. సో నేను ఎవరిని హర్ట్ చేయాలనుకోలేదు, అందుకే నేను ఆపేశాను అన్నాడు ఆయన. యాక్సెప్టెడ్. ఆయన సైడ్ ఆయన క్లియర్ అయితే ఉన్నాడబ్బా. ఇప్పుడు ఆయన ఏజ్లో పెద్ద వ్యక్తి. సో అందువల్ల ఏంటంటే ఆయన ఆ రెస్పాన్సిబిలిటీతో బిహేవ్ చేస్తున్నాడు, రెస్పాన్సిబిలిటీతో మాట్లాడుతున్నాడు ఆయన. సో దానికి తగ్గట్టు ఆయన ఉంటున్నాడు. సో ఆయన అనడంలో తప్పేమీ లేదు, ఆయన అట్లా ఉండడంలో తప్పేమీ లేదు. బట్ వీళ్ళు అనడంలో కూడా 100% తప్పు అయితే లేదు. ఎందుకంటే హౌస్ మొత్తం అందరూ ఉన్నప్పుడు అందరూ ఒకలాగే ఆడాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అంటే తక్కువ ఉన్నోళ్ళు తక్కువ రకంకే వస్తారు కదా. సో దే హ్యావ్ టు ఎలిమినేట్, దే హ్యావ్ టు గో అవుట్, అదనమాట పాయింట్. సో ఆ బేసిస్ మీద ఇంక వీళ్ళు రైటే. సో ఆయన్ని తప్పలేం, వీళ్ళది తప్పలేం. ఇంకా తర్వాత నబీల్ వచ్చాడు. వస్తుంటేనే ప్రేరణ మణికంఠన ఒప్పుకున్నారు. సో ఫస్ట్ సోనియాని అయితే నామినేట్ చేశాడు. సో బెలూన్ టాస్క్లో సంచాలకుగా ఉన్న టైంలో ముందు డిస్క్వాలిఫై చేయాల్సిందే అబ్బాయిని, బట్ చేయలేదు. తర్వాత ఏమో టై అయినా ఓకే అన్నావు, సో కన్ఫ్యూజ్ అయ్యావు. అండ్ నేను సంచాలక అయినప్పుడు చదువుకోండి అనే పాయింట్ ఏదైతే ఉందో ఆ టైంలో నువ్వు ఇంకొక రకంగా అన్నావు. అంటే చదువుకోకుండా వచ్చారు అందుకే చదువుకోవాల్సింది, ఇట్లాంటివి మాట్లాడావు. నీ ఇంటెన్షన్ అలా అనిపించింది. నా ఇంటెన్షన్ ఏంటో నేను చెప్తాను. కానీ ఇక్కడ నబీల్ పాయింట్ ఏంటి, నీ ఇంటెన్షన్ నువ్వు చెప్పుకుంటావు, బట్ నీ ఇంటెన్షన్ నీ వర్డ్స్ని బట్టి డిసైడ్ అవుతుంది. నీ వర్డ్స్ ఎలా చెప్పావు, ఏ వెర్షన్లో చెప్పావు అనే దాన్ని బట్టి నాకు ఒకటి అర్థమవుతుంది నీ ఇంటెన్షన్ ఏంటి అని. అలా నాకు అది అర్థమైంది. సో నీ ఇంటెన్షన్ ఏంటనేది నువ్వు తర్వాత చెప్పుకో. సో అది నబీల్ పాయింట్. ఇంకా అరుస్తున్నావు, నరాలు కనపడ్డాయంటే, సో నేను అరుస్తా అంటే వినబడితే లేచేవాడివి అంటుంది. వినబడితే లేచేవాడివి ఏంటో నాకు అర్థం కాలే. ఇప్పుడు వినబడినా కూడా నబీల్ అక్కడ కూర్చునే ఉంటాడు, కూర్చునే మాట్లాడతాడు, అది నబీల్ ఇష్టం. ఇప్పుడు ఏంది పలానా శ్రీ 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 సోనికా గారు, స్నేకియా గారు వేంచేస్తున్నారో పరాగ్ బహుచిరాక్ అనుకొని ఈవిడ రాగానే లేచి నిలబడాలా? నాకు అర్థం కాలేదు. ఏందో మొత్తం అసలు లేచి నిలబడేవాడు అనే కాన్సెప్టే నాకు అర్థం కాలేదు. ఎందుకు నిలబడాలి అసలు? సరే నువ్వు వచ్చావు మాట్లాడుతున్నావు, నేను కూర్చొని మాట్లాడతాను, నేను కూర్చొని ఉన్నాను, నేను కూర్చొని మాట్లాడతాను, నా ఇష్టం. అదేందో నాకు అర్థం కాలే. ఇంకా వాళ్ళు అరుచుకుంటూ వచ్చారు, వాళ్ళని ఆపలేదు అన్నాడు. నేనే వెనక తెచ్చా అంది. వెనక తెచ్చా అంటే ఇంకా మధ్యలో మాట్లాడద్దు అని చెప్పేసి నువ్వు టాపిక్ని యాడేడుకో తీసుకుపోతే ఇక్కడ నుంచి మొదలుపెట్టి మణికొండ వెళ్ళి గచ్చిపోలేదు, మళ్ళీ ఇక్కడికి వస్తావు, అవన్నీ వద్దు అన్నాడు. ఇంకా తర్వాత కొంచెం కామెడీ చేశాడు. ఆ తర్వాత కూడా కొంచెం బాగా ఫన్ అయితే జనరేట్ చేశాడు. నేను
ఎంతవరకు ఆడించాలో అంతవరకు ఆడించా అంది. నువ్వు అది ఇంకా చదవలేదు అంది. అందులో అదే ఉందని నబీల్ ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. అందులో ఏముంది అది కవర్ చేయకూడదనే ఉందని నబీల్ ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. నువ్వు బయాసర్ అంది నబీల్‌ని. ఇంకా తర్వాత ఆ ఎగ్స్ తీసుకొనొచ్చి బుట్టలో ఏస్తున్నారంది. బుట్టలో ఎయలేదని నబీల్ ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ప్రేరణ కూడా ఆ పాయింట్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేసింది. బుట్టలో ఎయలేదు పక్కన ఏసుకుంటున్నామని చెప్పి. సో, ఇంకా తర్వాత మధ్యలో నిఖిల్ వచ్చి మాట్లాడుతుండు, పృథ్వీ వచ్చి మాట్లాడుతుండు. వాళ్ళెందుకు మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావాలి. ఇంకా తర్వాత హ్మ్, సోనియాకి నబీలే కరెక్ట్ అనే ఫీలింగ్ వచ్చింది ఒకానొక టైంలో. అసలు తనని సరిగ్గా మాట్లాడనివ్వకుండా తన పాయింట్‌ని డామినేట్ చేస్తుంటే నాకెందుకో సోనియాకి నబీలే కరెక్ట్ అనిపించింది. బట్ ఎనీహౌ సోనియా పాయింట్స్ ఎలాగా రాంగే. నబీల్ పాయింట్స్ ఎలాగా రైటే. సో, ఆ పాయింట్స్ పరంగా కూడా హి ఈజ్ రైట్. అందులో తప్పేమీ లేదు. అండ్ ఇక్కడ ఈ బేసిస్‌లో కూడా అంటే సోనియాని మాట్లాడనివ్వకుండా చేయడం అనే బేసిస్‌లో కూడా నబీల్ అనే పర్సన్ చాలా బెటర్‌గా అనిపిస్తున్నాడు. నిజమే కదా! ఆ విషయం అయితే మాత్రం. అది భలే అనిపిస్తుంది అసలు. ఇంకా మేమిద్దరం రావద్దంటే వాళ్ళెందుకు వస్తున్నారని నిఖిల్. ఇక వాళ్ళు ఇప్పుడు ఆ పాయింట్ వచ్చింది. సో, మాట్లాడారు. ఇంక మీ పాయింట్ వచ్చింది. మీరు మాట్లాడారు. కాకపోతే ఏంటంటే అక్కడ ప్రేరణ ఒక పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అండ్ అది కూడా ప్రేరణ సోనియాకి చెప్తుంది. ప్రేరణ ఎళ్లి నబీల్‌కి చెప్పలే. సో, అది ఆ పాయింట్ అట్లాంటిది. ఈళ్ళేమో తగుదనమ్మా అనుకుంటూ వత్తాసు పలికేసుకుంటూ వచ్చేస్తుంటారు కదా! సో, ఇంక మరి ఆబ్వియస్‌లీ అక్కడ వీళ్ళదే తప్పుంది. ఇంకా ఫెయిల్డ్ సంచాలక్ అంది. నువ్వు పెద్ద పాస్ మరి అన్నాడు నిఖిల్. అండ్ ఆ రోజు మీరు ముట్టారు మధ్యలో ఎగ్స్‌ని. అండ్ అలాగే వాళ్ళు కూడా తీసుకుంటే ఓకే అన్నాను. సో, అందులో తప్పేమి లేదని చెప్పాడు నబీల్. సో, నువ్వు పెద్ద పాస్ మరి అంది. ఇంక అన్నాడు. ఇంక ఆ తర్వాత ఎళ్లి యూనో నామినేషన్ అయితే అయిపోయింది. తర్వాత పృథ్వీని నామినేట్ చేశాడు. కోపంలో ఎఫ్ వర్డ్స్ వాడుతున్నావు. సంచాలక నిర్ణయం ఫైనల్. నువ్వేమో బయాస్డ్ అని 10 సార్లు అన్నావు. అండ్ టోన్ గురించి చెప్పకు. నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు వచ్చి సంచాలకుతో ఏదైనా మాట్లాడాలనుకుంటే రూల్స్ గురించి చెప్పు, టాస్క్ గురించి చెప్పు, టోన్ గురించి చెప్పకు అంటున్నాడు. నిజమే కదా! టోన్ గురించి ఎందుకు అది అనవసరమైన టాపిక్ అది. అన్నెసెసరీ డిస్కషన్. ఇప్పుడు సోనియా ఏదైతే పాయింట్ చెప్పిందో నబీల్ దానికి ఏదైతే ఆన్సర్ ఇస్తున్నాడో వాటి గురించి డిస్కషన్ పెట్టుకున్నా ఒక అర్థం ఉంది. అట్లా కాకుండా ఇట్లా చేయడం అనేది అన్నెసెసరీ పాయింటే అది. ఇంకా తర్వాత సోనియా మధ్యలో దూరింది ఇక్కడ. నీకు రిమైండ్ చేస్తున్నా అంటే నువ్వు నా పేరెంట్ కాదు, నా గార్డియన్ కాదు నాకు తెలుసు అన్నాడు. ఇది నెక్స్ట్ లెవెల్ ఆన్సర్ అసలు. ఇంకా ఆ తర్వాత నేను బయాస్డ్‌గా లేను. గ్రూప్ లాగా ఆర్ క్లాన్ లాగా మీరొచ్చుండొచ్చేమో ఆ టైంకి. మీకలా మిమ్మల్ని చూస్తే అలా అనిపించింది ఇంకా అని చెప్పాడు. సరే ఆ తర్వాత ఎఫ్ వర్డ్‌కి సారీ చెప్పాడు. ఇంకా బయాస్డ్ అనే పాయింట్ నాకనిపించింది అని చెప్పాడు. అండ్ మణికంఠ కూడా లైన్‌లో ఉన్నాడు ఆ టైంకి. తన బాడీ కంప్లీట్‌గా లైన్‌లో ఉంది. ఆ టైంలో 4 ఎగ్స్ తీసుకున్నాడు. అండ్ తన మీద నేను చెయ్యి పెట్టి ఉంచాను. నన్ను చెయ్యి తీసేయమని చెప్పావు గానీ మణికంఠ దగ్గర నుంచి ఆ ఎగ్స్ తీసుకోలేదు. ఇక్కడ నువ్వు బయాస్డే అన్నాడు. మరి ఇక పృథ్వీ లాజిక్ ప్రకారంగా అది లాజిక్కే అది నిజంగానే. ఇప్పుడు తనని చెయ్యి తీయమని చెప్పకూడదు అట్లాంటప్పుడు. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు ఇప్పుడు మణికంఠ లైన్‌లో ఉన్నాడు. సో, ఆ లైన్‌లోంచి తను బయటికి రావాలంటే పృథ్వీ ఆపేస్తున్నాడు. సో, పృథ్వీ ఆపకూడదు కాబట్టి చెయ్యి తీయాలి అని చెప్పాడు. చెయ్యి తీస్తే మణికంఠ లేచాడు ఓకే. బట్ ఆ టైంలో తను 4 ఎగ్స్ ఏవైతే తీసుకున్నాడో అది లైన్‌లో తీసుకున్నాడు కదా! సో, అవి తీసుకోవాల్సింది. సో, పృథ్వీ అయితే ఇక్కడ లాజికల్‌గా రైటే. ఎమోషనల్ థింగ్ పక్కన పెడితే లాజికల్‌గా అయితే రైటే. సో, అదో సీత పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. లైన్‌లో లేదు గానీ కాలు మాత్రం అటు ఇటు ఉంది. సో, ఇంకా నేనేంటి లైన్‌లో లోపల కాలు పెట్టినా ఆర్ కూర్చొనున్నా అప్పుడు ఔట్ అని చెప్పి నేను రూల్ పెట్టాను. సో, ఆ బేసిస్ మీద నేను కన్సిడర్ చేశా అన్నాడు. బట్ అదెందుకో నాకదంత యాక్సెప్టబుల్ అనిపించలే. సీత పాయింట్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాడు ఆ తర్వాత. నేను బయాస్డ్ కాదన్నాడు. నువ్వేమో ఫెయిల్డ్ అని పృథ్వీ. ఆహ్, అక్కడ ఉండు అంటే ఇక్కడ కూడా ఉంటా నా ఇష్టం అని చెప్పి పృథ్వీ మళ్ళీ. నా నా వాయిసు, నా నరాలు బయటకొచ్చినా సరే నేను అలాగే మాట్లాడతా అన్నాడు. ఇలా మాట్లాడు, అలా మాట్లాడు అని చెప్పి ఎక్కడా చెప్పలేదు సంచాలక్ గురించి. అండ్ ఆ సంచాలక్ ఏం దేవుడు కాదు. నువ్వు చేయాలనుకుంటే డిస్‌క్వాలిఫై చేసేయొచ్చు కదా అన్నప్పుడే అని అన్నాడు. అప్పుడు నబీల్ ఏమో అది రూల్ బుక్‌లో లేదు కదా అన్నాడు. సో, ఇంకా అది ఏందో సిల్లీ లాజిక్ అనిపించింది నాకిద్దరిది కూడా. సో, బేసిక్‌గా సంచాలక్ ఏవైతే డెసిషన్స్ తీసుకుంటాడో అది రూల్ బుక్‌లో ఎందుకుంటది? సంచాలక్ బొచ్చెడు రూల్స్ మారుస్తాడు మధ్యలో. సంచాలక్ చాలా డెసిషన్స్ తీసుకుంటాడు మధ్యలో. అవేవి రూల్ బుక్‌లో ఉండవు. సో, దానికి దీనికి సంబంధం లేదు. సో, ఒకవేళ డిస్‌క్వాలిఫై చేయాలనుకుంటే చేసేయొచ్చు. అది రూల్ బుక్‌కి సంబంధం లేదంటున్నా. అండ్ పృథ్వీ కూడా అరుస్తున్నాడు అనే దానికి డిస్‌క్వాలిఫై చేయమనడం అనేది సిల్లీ పాయింటే. నాకు ఏందో ఇద్దరిది సిల్లీ లాజిక్కే అనిపించింది నాకు ఇదైతే మాత్రం. సోది పంచాయితీ. ఇంక సోనియా మళ్ళీ మధ్యలో దూరింది. ఇంక నబీల్ అప్పుడు గ్రూప్ గేమ్ అన్నాడు. అది నిజమే అది. నెక్స్ట్ ప్రేరణ వచ్చింది. ఫస్ట్ మణికంఠని నామినేట్ చేసింది. ఇంక నువ్వు వైల్డ్ కార్డ్ లాగా ఎప్పుడు ఎలా ఉంటావో తెలీదు. దోశ మ్యాటర్‌లో అంతా క్లియర్ అయ్యాక చెప్పాలనుకున్నా. నువ్వు అప్పుడు కూడా మళ్ళీ తప్పన్నావు. తర్వాత నీ ఇంటెన్షన్ ప్యూర్ అన్నావు. మళ్ళీ అక్కడేమో ఇంటెన్షన్ మీద డౌట్ ఉందన్నావు. నీ అంటే నాకిది ఏందో నాకేం అర్థం కాదని చెప్పింది. నీ ఇంటెన్షన్ అక్కడ నాకు నెగెటివ్‌గానే అనిపించింది అని చెప్పాడు.
నీ వల్లే అయ్యింది అనేసరికి నేను డిఫెండ్ చేయాలనుకున్నా అని చెప్పాడు. ఓకే. మైట్ బీ. అంటే తనకి రియలైజేషన్ రాలే. సో, సెల్ఫ్ రియలైజేషన్ రాలేదు కాబట్టి మణికంఠకి ఆ టైంలో డిఫెండ్ చేసుకోవాలనిపించింది. అంటే తను అన్నెసెసరీగా రియాక్ట్ అయ్యాడు అనే పాయింట్ తనకు అప్పటికి కూడా అర్థం కాలే. నాగార్జున గారు చెప్పేంత వరకు కూడా. నేను అప్పుడు చెప్పాడు కదా! నేనక్కడ ఉన్నాను కాబట్టి నేను ఇన్వాల్వ్ అవ్వాల్సొచ్చింది. నాకు వేరే ఆప్షన్ లేక అని చెప్పాడు కదా! సో, అట్లా ఇన్వాల్వ్ అయిపోయాడు. ఇంకా అక్కడ ఏంటో ఏదో తెలియకుండా ఏదేదో చెప్పేస్తుండు. ఫేస్ చూడలే, ఏం చూడలే. సో, జస్ట్ ముందు మాట్లాడుకున్న పాయింట్స్‌ని బట్టి ఇలాగే అయ్యుండొచ్చు అని ఎక్స్‌పెక్ట్ చేసాడు అంతే. అంతకుమించి చేయట్లేదు. బట్ డెఫినిట్‌గా నీ వల్లే అయిందనేసరికి తను డిఫెండ్ చేసుకోవడంలో తప్పు లేదు. అందులో నో ప్రాబ్లమ్. ఇంకా ఆ తర్వాత నీ గ్రాఫ్ తగ్గిపోయిందంది. నువ్వు ఎక్కడ గేమ్ ఆడతావో తెలీదు. ఎక్కడ ఫ్లిప్ అవుతావో తెలీదు. అందరి దగ్గర నీట్‌గా ఉండి ఎప్పుడు పొడుస్తావో తెలీదు అంది. నామినేషన్ ఎప్పుడు చేశాను అన్నాడు. నామినేషన్ కాదు అని అంటోంది. బేసిక్‌గా పొడవడం అంటే అది నామినేషనే కాదు కదా! ఇప్పుడు అంతెందుకు ఆ విషయంలో ప్రేరణ అని పొడిచినట్టే తను ఫీల్ అయింది ఆబ్వియస్‌లీ. సో, అది నామినేషనే ఏముంది? సో, నామినేషన్‌లో నేనెప్పుడు కూడా పర్సనల్ క్వాలిటీస్‌ని బట్టి నామినేట్ చేయను. గేమ్‌ని బట్టి, టాస్క్‌లని బట్టే చూస్తాను అని జెప్పాడు. సో, నువ్వు బెట్టుకోవేమో నేను బెట్టుకుంటాను. నువ్వు మణి, నేను ప్రేరణ ఇద్దరం వేరు గదా! అంది. సో, నెక్స్ట్ లెవెల్ ఆన్సర్ అదైతే మాత్రం. నిజమే గదా! ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచిస్తారబ్బా! మణికంఠతో వచ్చిన ప్రాబ్లమ్ అదే. మణికంఠ ఒక రకంగా ఆలోచిస్తాడు. అలాగే అందరూ ఆలోచించాలనుకుంటాడు. ఇదే మణికంఠ అనే గాదులెండి. ఇప్పుడు ప్రేరణ కూడా లాస్ట్ వీక్ సీతను నామినేట్ జేసిందా, అప్పుడు ఆ అమ్మాయి గూడా అలాగే జేసింది. ఇప్పుడు తను ఎలాగైతే ఆలోచిస్తదో, అలాగే సీత కూడా ఆలోచించాలనుకుంది. అదెలా పాసిబుల్ అది? అది అవ్వని పనది. సో, ఉన్నారు కొంతమంది ఇంతే. సో, అది తప్పు. బట్ డెఫినిట్‌గా ఈ విషయంలో మణికంఠ ఒక పర్సెంట్ ఎక్కువే ఉంటాడు అందరికంటే. అది వచ్చిన ప్రాబ్లమ్ అంతా కూడా. నీ మనసులో ఏదో పెట్టుకొని ఇదంతా చేస్తున్నావు అన్నాడు. ఇంత బయటికి చెప్తే మనసులో ఏముందని కామెడీ చేసింది. నెక్స్ట్ నైనికని నామినేట్ చేసింది. నువ్వు సైలెంట్‌గా ఉన్నావు. నీ లోకంలో ఉన్నావు. అండ్ 3 గర్ల్స్‌తో అక్కడ గాసిప్ బఫ్డ్ గర్ల్స్‌తో అక్కడ ఉన్నావు. అండ్ అన్న వెనకాల ఉండిపోయావు. ఇమ్మెచ్యూరిటీ ఉంది. అండ్ గేమ్‌లో చేంజ్ అవ్వాలి అంది. సో, వాళ్ళతో నేనేం మాట్లాడానో నీకు తెలుసా? నా క్లాన్‌లో ఏం మాట్లాడానో నీకు తెలుసా? అంటే తెలీదంది. అది ఇక్కడ అనవసరం అంది ప్రేరణ. అనవసరం అంటే ఇక్కడ పాయింట్ రైజ్ చేసిందే ఆవిడ గదా! సో, అక్కడ నైనికాయే రైట్ అక్కడ. సో, నేను అభయ్‌తో కూడా బాగా ఆడాను. మీ చీఫ్‌తో నేను పోటీ ఇచ్చాను. అంటే టాస్క్ ఒకటే కాదు హౌస్‌లో కూడా నువ్వు మొత్తం సైలెంట్‌గా ఉన్నావు అంది. అంటే ఇప్పుడేంది నేనెక్కడో రూమ్‌లో ఉన్నాను. బయటేదో జరుగుతోంది. నేను ఇప్పుడు సడెన్‌గా బయటకొచ్చి ఏం జరిగిందని చెప్పి నేనెళ్లి దానికి రియాక్ట్ అవ్వాలా? నేను అంటే ఇదే ఇమ్మెచ్యూర్ అని నాకైతే అనిపిచ్చింది. నిజంగానే 'బిగ్ బాస్' హౌస్ అన్నాక ఖచ్చితంగా యూ హావ్ టు రియాక్ట్ ఫర్ మెనీ సిట్యుయేషన్స్. నువ్వు ఖచ్చితంగా రియాక్ట్ అయ్యి తీరాల్సి ఉంటది. నువ్వు రియాక్ట్ కాకుండా, లేదు నేను రియాక్ట్ అవ్వను, నాకేం అవసరం, నా గొడవలుంటే నేనయి చూసుకుంటా తప్ప, ఊరు పంచాయతీలు నాకెందుకు అనేది రాంగ్ పాయింటే అనిపించింది నాకైతే మాత్రం. సో, అదే ఇమ్మెచ్యూరిటీ. అండ్ మా మధ్య ఏమైందో తెలియకుండా చెంప మీద కొట్టకపోయావా అని అన్నావు కదా! అది కూడా కరెక్ట్ కాదనిపించింది. అంటే అలా మాట్లాడకుండా ఉండాల్సిందే అంది. అంటే ఇప్పుడు విష్ణుప్రియతో అన్నది. క్యారెక్టర్‌లెస్ అన్నదాని కోసం తినలా అన్నదనమాట నైనిక విష్ణుప్రియతో. సో, దానికోసం చెప్తోంది. సో, మాట్లాడాలా వద్దా? ఇందాకేమో మాట్లాడట్లేదు అన్నావు. ఇక్కడేమో అన్నెసెసరీగా మాట్లాడానంటున్నావు. నీకేం కావాలి? నేను మాట్లాడాలా వద్దా అని అడిగింది. ఈ పాయింట్ అయితే మాత్రం మంచి లాజికే. కానీ అక్కడ ప్రేరణకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం రాలే. ప్రేరణ ఏమంటుంది? మాట్లాడు కానీ అవసరం లేని చోట మాట్లాడకంటుంది. అది కాదు చెప్పాల్సిన మాట. నైనికకి చెప్పాల్సిన మాట ఏంటంటే, నువ్వు మాట్లాడు. నువ్వు ఖచ్చితంగా ప్రతి దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వాలి కూడా. కానీ అలా మాట్లాడేటప్పుడు నువ్వు వర్డ్స్ ఏవైతే యూజ్ చేస్తూ ఉంటావో, వాటిని ప్రాపర్‌గా వాడు. వాటిని ఏవి పడితే అవి వాడేకు. రాంగ్ వేలో అస్సలు వాడకు. కరెక్ట్ వర్డ్స్ వాడు. ఇది చెప్పాల్సిన పాయింట్ అక్కడ. బట్ ప్రేరణ అలా చెప్పలేదనిపించింది నాకైతే మాత్రం. ఇంకా తర్వాత నా ముందు ఆ మాట చెప్తే ఇప్పుడు నన్నంటే నేను కొడతా. తర్వాత ఏం జరిగిందో అది జరిగింది అని అన్నది. సో, నాకైతే ఈ ఇమ్మెచ్యూర్ అనిపించింది. అందుకే చేస్తున్నా అని చెప్పింది. సో, నిజంగానే నైనిక కొంచెం ఇమ్మెచ్యూర్‌గానే ఉందిలెండి. మేబీ ఏజ్ ఎఫెక్ట్ ఏమోలెండి. తర్వాత సోనియా ఇంగ ఫస్ట్ నబీల్ నామినేట్ చేసింది. మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అంది. మిస్టర్ నబీల్ అంది. నా పేరు చెప్పు అంటే ఇంక సర్లే నేను అవతలోళ్ళు ఇచ్చేదాన్ని బట్టి రెస్పెక్ట్ ఇస్తా అనేసరికి నబీల్‌కి చిరాకేసి కూర్చునిపోయాడు. కూర్చుంటే నుంచో అంది. ఏం పర్లేదులే పృథ్వీ కూర్చున్నాడు కదా! నేను కూర్చుంటా నా వల్ల కాట్లా అన్నాడు. ఇంకా ఫెయిల్డ్ సంచాలక్ అంది. గేమర్‌గా నువ్వు ఎత్తి పడేసావు అందరిని కూడా ముందు. మేమెవ్వరం ఏమి అనలేదు. బట్ నువ్వు సంచాలక్ అయిన తర్వాత నువ్వు కంప్లీట్‌గా రూల్ చేంజ్ చేసావు. అంటే అది కవర్ చేయాలి అని ఉంది. నువ్వేమో దాన్ని నీకు నచ్చినట్టు మార్చేసావు. అండ్ సంచాలక్ అయ్యాక యాటిట్యూడ్ వస్తుంది. హ్యూమన్‌గా ఉండు అని. ఈవిడకి 24 గంటలు యాటిట్యూడ్ ఉంటదిగా. ఈవిడ చెప్తోందేంది అవతలోళ్ళ కోసం నీకు యాటిట్యూడ్ ఉందని, గాడిద గుడ్డు ఉందని. ఏందో ఈ సోనియా నాకసలు ఏం అర్థం కాదసలు.
ఇంకా తర్వాత నీ ట్రూ బయట పెట్టు, నువ్వు ఫేక్ అని అంది. నీతో బాగా లేకపోతే ఫేక్ అని కాదు, నేను అందరితోనే ఉన్నాను, అందరికీ తెలుసు నేనేంటో అని అన్నాడు. సో నేను ఏదైతే చెప్పానో అయ్యే పాయింట్లు మళ్ళీ ఇక్కడికి వచ్చి చెప్పేసి నువ్వు నామినేట్ చేస్తున్నావు తప్ప ఇంకేం లేదు అన్నాడు. దాదాపు సరే నువ్వు నామినేట్ చేసిన పాయింట్ ఇంకో పాయింట్ ఏదో అన్నావు ఏంటది, సరే నామినేషన్ పాయింట్స్ ఒకసారి రిపీట్ చేయడం నేను చేయను అంది. నేను రిమైండ్ చేయడానికి లేను కదా అంది. సో ఇంకా నాకు సోనియాకి ఏంటంటే ఆ పాయింట్లు మళ్ళీ చెప్తే దొరికిపోతానేమో అనిపించి ఉంటుంది, అందుకే చెప్పలే అంతే, అంతమించి ఇంకేం లేదు. సో నబీల్ లైట్ తీసుకున్నాడు, సోనియా మాత్రం ఏదేదో చెప్పుకుంటూ వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత నామినేషన్ అయిపోయింది. సెకండ్ ఆదిత్య గారు నామినేట్ చేసింది. ఎక్కువ పాయింట్స్ లేవు ఎందుకంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ కూడా లేదంది. నువ్వు నేను ఇక్కడ వరకు రావడం ఉండడమే గొప్ప అని మీరు అన్నారు, అండ్ మీరే వెళ్తానంటున్నారు, సో ప్లీజ్ గో అంది. నేను చేసా సో నువ్వు చేసావు అని అంటే, లేదు మీలో గేమ్ స్పిరిట్ లేదు, ఎంతూసిజం లేదు, ఇది చాలా పెద్ద ఆపర్చునిటీ, మీరు దీన్ని వాడుకోవట్లేదు అని అంది. అది కొంతవరకు వాస్తవమే కానీ అది గేమింగ్ స్పిరిట్ లేకపోవడం కాదు, ఎంతూసిజం లేకపోవడం కాదు. హీ హ్యాస్ రెస్పాన్సిబిలిటీ, అంటే రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ హిమ్. అతని మీద అతనికి ఒక బాధ్యత ఉంది, అతని గురించి అతనికి ఒక జాగ్రత్త ఉంది. అంటే నాకేమైనా అయితే ఏంటి పరిస్థితి, సరే నేను బాగా ఆడేస్తానా, ఎగురుతా దూకుతా గెంతుతా అది చేస్తా ఇది చేస్తా, నా మెడ ఇరిగిపోతే సడన్గా నేను కింద పడి, రెండు నా కాలో చెయ్యో ఇరిగిపోతే, సడన్గా నేను పూల్లో పడిపోయాను దబ్బని, ఊపిరాడక నేను చచ్చిపోతే, అంటే ఇట్లాంటివన్నీ ఆయన మైండ్లో తిరుగుతూ ఉంటాయి. ఏమో అంటే ఇట్లాగే తిరుగుతాయని నేను చెప్పలేను కానీ సమ్హౌ హీ ఈజ్ రెస్పాన్సిబుల్ టువార్డ్స్ హిమ్. తన మీద అతనికి చాలా బాధ్యత ఉంది, ఆ బాధ్యతతో అతను అలాగా ఉంటాడు. సో అందులో తప్పేం లేదు. సో హీ ఈజ్ వెరీ గుడ్ అట్ హీస్ లెవెల్. నిజంగా అతను చాలా బెటర్. ఇన్ఫ్యాక్ట్ సోనియా కంటే గంగావ బెటర్ అనిపిస్తుంది నాకు సీజన్ 4లో. ఆవిడైనా కొత్త గొప్ప ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేదే హౌస్ మొత్తానికి సంబంధించి, టాస్కుల విషయంలో కానీ ఎదురైనా కానీ. ఇక సోనియా అది కూడా లేదు, ఈవిడెళ్ళి మళ్ళీ ఆదిత్య గారికి చెప్తుంది. ఏందో ఇంకా కాకపోతే ఇంకా అది పాయింట్. ఇంకా నేను బాగా ఆడా, నిఖిల్ పృథ్వీకి తెలిసిన ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అది కూడా వాస్తవం కదా, నిజంగా ఆయన బాగానే ఆడారు కొంతవరకు. ఇంకా తర్వాత ఏంటంటే గేమ్ లిమిట్స్ దాటేస్తుంది అన్నప్పుడు ఆయన ఇంకా బ్యాక్ వచ్చాడు ఆయన, అది ఆయన పాయింట్. సో రివెంజ్ నామినేషన్ అన్నది మీకు చెప్పాలంటే చెప్తా, ఐఎమ్ రెడీ అంటే, లైన్ ఆఫ్ లాజిక్ అక్కర్లేదు అంటే అవుట్ రైట్ పాయింట్స్ చెప్తా అంటుంది. లైన్ ఆఫ్ లాజిక్ ఎందుకు అక్కర్లేదు, లైన్ ఆఫ్ లాజిక్ ఎందుకు అక్కర్లేదు అంటే నోటికి ఇష్టం వచ్చింది ఏదో ఒకటి చెప్పేస్తావు, అవతలోడు అన్నీ మూసుకొని వినాలి. అదేనా అవుట్ రైట్ పాయింట్స్ అంటే, లైన్ ఆఫ్ లాజిక్ లేకుండా. ఏంది సోనియా నువ్వు. నెక్స్ట్ మణికంఠ వచ్చాడు, ఫస్ట్ పృథ్వీని నామినేట్ చేశాడు. గేమ్ పరంగా ఫిజికల్గా నాకు హట్ అయింది, ఇంకా తగులుతాయేమో అని. సో నువ్వు కొంచెం తగ్గించుకుంటే అగ్రెసివ్నెస్ బాగుంటుంది, సో నేను కూడా చీఫ్ అవ్వచ్చు అన్నాడు. సో నాకు అక్కడ ఎలాగ అనిపించింది అంటే, నిజానికి చెప్తా అంటే నాకు ఇది ఇట్లా అనిపించింది నాకు ఎగ్జాక్ట్గా చూస్తున్నప్పుడు. సో ఈ మాట పృథ్వీ చెప్తే భలే ఉంది కదా అనే ఫీలింగ్ కూడా వచ్చింది నాకు ఆ టైంలో. ఏంటంటే ఇప్పుడు బేసిక్గా మణికంఠ అనే పర్సన్ మణికంఠ అనే పర్సన్, పృథ్వీ అనే పర్సన్ ఇద్దరు కూడా ఎగ్జామ్ రాస్తున్నారు. సో మణికంఠ అనే పర్సన్ 100కి 40 మార్కులే తెచ్చుకోగలడు, పృథ్వీ అనే పర్సన్ 100కి 90 మార్కులు తెచ్చుకోగలుగుతున్నాడు. సో మణికంఠ అనే పర్సన్ పృథ్వీ అనే పర్సన్ దగ్గరికి వెళ్ళి, కాదు ఇప్పుడు నువ్వు 90 తెచ్చేసుకుంటున్నావు, నేను టాపర్ అవ్వలేకపోతున్నాను, నువ్వేం చేస్తావంటే నువ్వు 39 తెచ్చుకో, నేను 40 తెచ్చుకుంటాను, సో అప్పుడు నేను టాపర్ అవుతాను కదా అని అడిగినట్టుంది. ముష్టి అడుక్కుంటున్నట్టు ఉంది నిజంగా చెప్తున్నా. సింపుల్, నాకు నిజంగా అలాగే అనిపించింది నాకైతే మాత్రం. ఏంది నీకు చేతనైతే నువ్వు ఆడతావు, నీకు చేత కాకపోతే పక్కకు పోయి కూర్చుంటావు. లేదు నేను ఆల్తా అంటావు, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం వాళ్ళకి నచ్చినట్టు ఆడకూడదు అంట. అది ఎలా పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు గేమ్ అంటే ఓన్లీ గుడ్లు పట్టుకోవడం అండ్ వాటిని అక్కడ బుట్టలో పెట్టుకోవడం, వాటిని కాపాడుకోవడం కాదు కదా, అక్కడ నుంచి లాక్కోవడం కూడా కదా. సో లాక్కోవడం అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఫిజికల్ థింగ్ జరుగుతుంది, అగ్రెసివ్నెస్ వస్తుంది. నువ్వు దాన్ని బేర్ చేయలేకపోతే చల్లగా పోయి ఏంటది బాహుబలి సినిమాలో తనిఖీల భరణి గారు ఇట్లా కూర్చుంటారు కదా, అలా కూర్చో పక్కకు పోయి, నీకు చేత కాకపోయినట్టయితే. అంతేగాని అవతల వాళ్ళని నువ్వు తక్కువ ఆడు, నేను ఇంతే ఆడగలుగుతున్నా కాబట్టి నువ్వు అంతే ఆడు, నేను ఇంత ఆడగలుగుతున్నా కానీ నువ్వు ఇంత ఆడేస్తున్నావు, సో నేను ఆడలేకపోతున్నా, నాకు దెబ్బలు తగులుతాయి అనిపిస్తుంది అంటే అది ఎట్లా. అది నీకు చేతనైతే నువ్వు ఇక్కడ దాకా ఆడు, లేదు ఇక్కడ దాకా నీకు చేతనవుద్ది కాబట్టి అంతవరకు ఆడు, ఆ తర్వాత ఎఫర్ట్ పెట్టావనే పేరు ఉంటుంది, సో సైడ్ అయిపో. అంతేగాని అవతలను కూడా కింద దీపం అనడం ఎంతవరకు న్యాయం అది. నాకు అసలు కరెక్ట్ కాదనిపించింది నాకైతే మాత్రం. ఇంకా తర్వాత నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి అని అన్నాడు, నువ్వు వీక్ అన్నాడు, అయిపోయింది అక్కడ. తర్వాత ఆదిత్య గారిని నామినేట్ చేశారు. మీరు చెప్పిన పాయింట్ అవతల వాళ్ళు మీకు చెప్తే తీసుకోవట్లేదు, ఇది ఈయన చెప్తుండు చూడండి, ఇది మణికంఠ చెప్తుండు చూడండి, అది అరాచకం అసలు. అదైతే మాత్రం
గేమ్‌ని ముందే ప్రిడిక్ట్ చేసి చెప్పేసి నన్ను ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు అన్నాడు. కాదు, ఇది కూడా నాకు ఒక లత్కోర్ పాయింట్ అనిపించింది. నాకు మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేను 1,90,000 చెప్తా. గేమ్‌లో నేనే ఇప్పుడు ఆదిత్య గారి ప్లేస్‌లో ఉన్నాననుకుందాం. నేను చెప్పే పాయింట్ ఇదే. నేను 1,90,000 చెప్తా. నువ్వు ఇన్‌ఫ్లుయెన్స్ అయితే నీకు బుర్ర లేనట్టు. నువ్వు మెంటల్‌గా వీక్ అని. నీకు చేత కావట్లే. నీకు సొంతంగా ఆలోచించడం. సో, నేను చెప్పేది నువ్వు వింటున్నావు. నువ్వు విని విశ్లేషించుకోవాలి. విని విశ్లేషించుకొని ఇది రైటా రాంగా అని అర్థం చేసుకోవాలి. అది మానేసి ఆయన చెప్తుండు కదా! సో, ఇంక అది రైటే అయ్యి ఉంటదని ఆలోచనకొచ్చేస్తే నీకంటే కొండ గొర్రె ఇంకొకడు లేడు. నీకంటే గొర్రె పెట్టు ఇంకొకడు లేడు. అంతే ఇంక. అంతకుమించి ఇంకేముంది ఇంక. నీకు బ్రెయిన్ లేనట్టే ఇంక. అంతే గదా! ఇప్పుడు నీకంటూ కొన్ని ఆలోచనలుండి సడెన్‌గా ఒకడొచ్చి ఏదో చెప్తే నువ్వు నీ ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఈ ఐడియాలజీలోకి షిఫ్ట్ అయిపోతే ఏం ఉపయోగం ఇంకా? ను నువ్వు వేస్ట్ అప్పుడు. నీ బుర్ర దొబ్బింది నీకు. నువ్వు మెంటల్‌గా కంప్లీట్ వీక్ ఉన్నావు. అవతలోడు చెప్పినా కూడా ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వకూడదు. అప్పుడు నువ్వు స్ట్రాంగు. అది లేదుగా నీలో. అది నీ ప్రాబ్లమ్ అది. నువ్వు దానికి ఆయన్ని నామినేట్ చేస్తే ఎట్లా? మళ్ళీ ఫాదరు బొమ్మరిల్లు ఫాదర్ బొంగు అని చెప్పి మళ్ళీ ఏందో మళ్ళీ గైడెన్స్ ఓకే. ఓవర్ గైడెన్స్ వద్దండి. అసలు గైడెన్స్ అయినా ఎందుకు? అసలు ఎవడో నిన్ను గైడ్ చేయాల్సిన అవసరం నీకెందుకు వస్తోందంటున్నా? నీకంటే చిన్న పిల్లోడున్నారక్కడ. ఆళ్ళు బానే ఉంటున్నారు. వాళ్ళు ఎవరి గైడెన్స్ లేకపోయినా సొంతంగా ఆలోచించుకుంటున్నారు. 30 ఏళ్ళొచ్చినియి. నీకేందయ్యా? నిన్నెవరు గైడ్ చేసేదేందయ్యా? నాకర్థం గాదు. ఓవర్ గైడెన్స్ వద్దంటావు మళ్ళీ. అట్లాంటప్పుడు స్టార్టింగే చెప్పేసేయాల్సింది గదా! ఇప్పుడు చెప్పడం ఎందుకు? ఆయన గైడ్ చేస్తున్నప్పుడే చెప్పుండాల్సింది నాకు చెప్పొద్దని చెప్పేసి. అప్పుడు చెప్పవు. ఇప్పుడుకొచ్చి చెప్తుంటావు. అదేందో నాకర్థం కాదు. ఇక నుంచి అడ్వైస్ ఇవ్వనన్నాడాయన. అడ్వైస్ ఇవ్వడు కానీ ఫిల్టర్ కావాలని ఈయన. ఏంది ఫిల్టర్ కాఫీయా ఏందది? ఫిల్టర్ అడ్వైసా? ఏందో కన్‌ఫ్యూజ్డ్ పర్సన్ అని ఆదిత్య గారంటే, నేను కన్‌ఫ్యూజ్డ్ కాదంటున్నాడు. తర్వాత మళ్ళీ ఆదిత్య గారితో అన్నాడంట, నేను నా ఫాదర్ మాట కూడా వినలేదు. నేను ఎవరి మాట వినలేదు అన్నాడట. మరి నువ్వు ఎవరి మాట వినలేదు అన్నప్పుడు, నువ్వు ఈయన మాట ఎట్లా వింటున్నావు? ఈయన మీ నాన్నగారి కంటే ఎక్కువ? కాదు గదా! ఒక కంటెస్టెంట్ అంతే. ఒక కంటెస్టెంట్ అంతే. ఈడ ఆళ్ళకంటే ఎక్కువ. ఈళ్ళ మాట వింటావా నువ్వు? విని ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోతావా? నువ్వు ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయింది కాక, మీ మాటల వల్ల నేను ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నా అని చెప్పి పొంగాలని నామినేట్ చేస్తావు మళ్ళీ. ఎట్లా మణికంట? ఎట్లా ఇప్పుడు? నాకు అసలకే తలనొప్పొస్తుందంటే నీ గురించి ఆలోచిస్తుంటే ఇంకా ఎక్కువొస్తుంది. దేర్ ఈజ్ నో ఇక్కడ ఒక మాట మంచి మాట అన్నాడు ఆదిత్య గారు. ఏంటంటే, దేర్ ఈజ్ నో గుడ్ ఫాదర్, ఫాదర్ ఈజ్ గుడ్ అన్నాడాయన. మంచి మాట. మంచి మాట. లవ్ యూ ఆల్వేస్ అని చెప్పి నామినేషన్ అయిపోయింది. నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చింది. ఇంకెంతసేపు ఉందిరా నాయనా ఇది. ఈరోజు నామినేషన్స్ కాదు గానీ అట్లాగే ఉంటది మొత్తం. ఫస్ట్ ఆదిత్య గారు నామినేట్ చేసింది. నేను మీ వెనక ఉన్నా ఎప్పుడు కూడా. బట్ చీఫ్ పాయింట్‌లో మీకు సపోర్ట్ చేయలేదని మీరు నామినేట్ చేశారు. సాంగ్స్ గేమ్‌లో మీకు ఆడాలని ఉన్నా కూడా మీరు 9కి అది చెప్పలేదు. సో, అక్కడ మీ గురించే మీరు ముందుకొచ్చి స్టాండ్ తీసుకొని పర్సన్ ఒక 5గురు గురించి ఎట్లా స్టాండ్ తీసుకుంటారో అనిపించింది. అందుకే నేను సపోర్ట్ చేయలే అని చెప్పింది. సో, ఆయనేమన్నారంటే, నేనెప్పుడు నా పాయింట్ చెప్పినా కూడా ఎవరు వినట్లేదు. అదే నామినేషన్‌లో అయితే వింటారు. అందుకే ఇక్కడ చెప్తున్నా. ఇంకెక్కడ వినలేదు నా మాట అని చెప్పాడాయన. సో, స్పోర్టివ్‌గా తీసుకోలేదనే పాయింట్‌నయితే నేను యాక్సెప్ట్ చేస్తానని చెప్పి ఆయన నామినేషన్ తీసుకున్నాడాయన. నాకు ఆదిత్య గారిలో బాగా నచ్చే విషయం ఏంటంటే, బేసిక్‌గా ఆయన తన సైడ్ తప్పుంది అని ఎప్పుడైనా ఆయనకి అనిపిస్తే ఆయన డెఫినిట్‌గా యాక్సెప్ట్ చేస్తారు. ఆ సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఆయనలో కొంచెం ఎక్కువుంది. ఈవెన్ పృథ్వీలో కూడా ఉంది. ఆ అగ్రెసివ్ కోసం, ఎఫర్ట్స్ కోసం తను సారీ చెప్తున్నాడు, మార్చుకుంటా అంటున్నాడు కూడా. ఆ సెల్ఫ్ రియలైజేషన్ ఉంటోంది. మణికంఠలో గాని, సోనియాలో గాని అది కనపడతాయా అసలు దరిదాపుల్లో కూడా అసలు. ఏందో అది. ఇంకా తర్వాత ప్రేరణ సెకండ్ ప్రేరణని నామినేట్ చేసింది. బీ పోయిట్స్ అన్నారు నిన్ను లాస్ట్ వీక్. బట్ నువ్వు ఆ పాయింట్‌కి నామినేట్ చేయకుండా నువ్వు ఎగ్స్ కోసం నామినేట్ చేశావు నన్ను. నువ్వు ఆ పాయింట్స్‌కి నువ్వు డిఫెండ్ చేసుకోలేదు. నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకోలేదు అంది. నేనెందుకు స్టాండ్ తీసుకోవాలి? తను ఊత పదంలో భాగంగా అనేసాడు. నన్ను అనలేదు. ఆ కోపంలో వచ్చేసింది అంతే. సో, నేనెందుకు స్టాండ్ తీసుకోవాలి? అది నా పాయింట్ కాదు అని ప్రేరణ. ఓకే. మరి ఇదే నా పాయింట్ అని చెప్పి విష్ణుప్రియ. మరైతే ఇది రివెంజ్ నామినేషన్ అంది. రివెంజ్ అయితే నువ్వన్న మాటలన్నీ కూడా చెప్పొచ్చు. అది చెప్పట్లేదు కదా! అంటే మరిది అలాగే ఉందంటే ఎవరైనా సరే వాళ్ళకి వాళ్ళు స్టాండ్ తీసుకోకపోతే నేను ఇలాగే చెప్తా అని చెప్పి విష్ణుప్రియ అంది. సో, అయితే పాయింట్‌లెస్, స్పేస్‌లెస్ అంది. మేబీ అదేనేమో అంది విష్ణుప్రియ. ఏంటో విష్ణుప్రియ అనిపించింది. మోస్ట్ రెక్లెస్ పర్సన్ ఇన్ 'బిగ్ బాస్' హౌస్ అంటే విష్ణుప్రియ అని చెప్పొచ్చు. ఎందుకోనబ్బా! తనకున్న ఓటింగ్ పరంగా మేబీ తనకి చాలా సాలిడ్ ఓట్ బ్యాంక్ అయితే ఉంది గానీ డెఫినిట్‌గా అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ వల్ల, సోనియా చేసిన పని వల్ల మంచి ఫ్యాన్ బేస్ ఉంది గానీ, డెఫినిట్‌గా దాన్ని యుటిలైజ్ చేసుకునే పరిస్థితిలో లేదు. ఆ అమ్మాయి అయితే మాత్రం. మనకెందుకులే టాప్ 5 దాకా ఉంటే చాలు. వారానికి ఇంత అని అమౌంట్ ఇస్తారు నాకు చాలు. మొత్తం 15 వారాలు ఉంటాను.
15 వారాలకు గాను మంచి అమౌంట్ వస్తది. యూనో మొత్తం సెట్ ఒక 3, 4 నెలల దాకా ఎటు ఎళ్ళక్కర్లా. వీలైతే కార్ ఈఎంఐ, ఇంటి ఈఎంఐ అన్నీ అయిపోతాయి. ఇట్లాగే ఆలోచిస్తున్నట్టు ఉంది నాకు తెలిసి. కాకపోతే ఇంకంతకు మించి ఏటి లేదు. నాకు సీరియస్‌నెస్ కనబడట్లేదు నాకు 'విష్ణుప్రియలో'. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ 'పృథ్వీ' వచ్చాడు. ఫస్ట్ 'నబీల్' నామినేట్ చేశాడు. గేమ్ నుంచి తీసి సంచాలక్‌గా చేసింది నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అని కాదు, సంచాలక్‌గా జెన్యూన్‌గా ఉంటావన్నాడు. 'నబీల్' నెక్స్ట్ లెవెల్ ఆన్సర్ ఇచ్చాడు. నన్ను తీసేసే టైంకి మీకు నేను సంచాలక్ అవుతాననే విషయం తెలీదు కదా అన్నాడు. అది ఎడిట్‌లో లేపేశారు గానీ బేసిక్‌గా గట్టిగా మాట్లాడాడు యాక్చువల్‌గా. సో, అక్కడ నిజంగా 'పృథ్వీ' మబ్బిడిపోయింది ఆ టైంలో. అరే హూ అనుకోని ఉంటాడు మనసులో. నిజమే కదా! ఆళ్ళకి తెలీదు కదా అసలు ఆ విషయం. ఆ తర్వాత 'బిగ్ బాస్' చెప్పాడు. 'నబీల్ నువ్వు ఇక్కడ నుంచి సంచాలక్‌గా కొనసాగుతావు' అని చెప్పి. సో, స్ట్రాంగ్ ప్లేయర్ అన్న ఉద్దేశంతోనే తీశారు. సో, ఆడిందే దరిద్రగొట్టాట. మళ్ళీ అడ్డదిడ్డమైన కవరింగ్‌లు ఎందుకో నాకర్థం కాలే. ఆడిందే తప్పు. మళ్ళీ దాంట్లో ఈ కవరింగ్ ఏందో నాకర్థం కాలే. ఇంకా సంచాలక్‌గా జెన్యూన్‌గా లేవు. అక్కడ ప్రేరణ కూడా కవర్ చేసింది. నువ్వు మిగతా వాళ్ళందరినీ కూడా కవర్ చేయొద్దు అని చెబుతున్నావు కదా! కానీ అక్కడ తను కూడా కవర్ చేసింది అని చెప్పి తను చెప్తున్నాడు. కానీ ఒక పాయింట్ అయితే వాస్తవం ఇక్కడ. అదేంటంటే నబీల్ చెప్పింది వాస్తవం. ఇప్పుడు 'పృథ్వీ' అన్నాడు కదా! నువ్వేం దేవుడు కాదని. సో, నిజంగా నబీల్ ఏం బ్రహ్మదేవుడేం కాదు కదా! సో, ఇటొక ఫేసు వెనకాల ఒక ఫేసు ఉండడానికి. లేదు కదా! సో, అన్ని వైపులా చూడగలడమ్మా బ్రహ్మదేవుడు, నబీలు అనుకోవడానికి లేదు కదా! సో, అవ్వని పనది. సో, ఆబ్వియస్‌లీ తను చూడలేడు ఖచ్చితంగా. ముందు చూస్తున్నాడు. ఓ పక్క వేరే ఇష్యూ నడుస్తుంటే, వేరే పంచాయతీ నడుస్తుంటే అక్కడ చేస్తాడు. చూస్తున్నాడు. వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాడు. నీకు అంతకే అప్పుడు ఆ పాయింట్ అనిపిస్తే అప్పుడే నువ్వు సంచాలకుని పిలిచి ఆ పాయింట్ చెప్పుండాల్సింది. అది అప్పుడు లేదు. ఇప్పుడు తీసుకొచ్చి నామినేషన్‌లో చెప్పినా యూజ్ లేదు. సో, సంచాలక్ అన్ని వైపులా చూడలేడు. ముందు చూస్తున్నాడు. ముందే చూడగలడు. వెనక చూస్తే వెనకే చూడగలడు. ఒక్కటేసారి ముందు వెనక చూడాలంటే ఎలాగవుతది? అవ్వదు కదా! సో, అక్కడ నబీలే రైట్ అనిపించింది నాకైతే మాత్రం. ఇంకా తర్వాత సంచాలక్‌గా ఫెయిల్డ్ అన్నీ చూడాలన్నాడు. ఐయామ్ నాట్ ఫెయిల్డ్ అన్నాడు. అయిపోయింది అక్కడితో. సెకండ్ మణికంఠన్ నామినేట్ చేశాడు. ఫిజికల్‌గా వీక్ ఉన్నావు, మెంటల్‌గా కూడా వీక్ ఉన్నావు, కన్నింగ్. ఈ మూడిటికి ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్ ఏంటంటే ఫిజికల్‌గా నువ్వు ఆడలేకపోతున్నావు అండ్ కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నావు అని చెప్పి నువ్వే నైనికతో అన్నావు. అందుకే మెంటల్‌గా వీక్. కన్నింగ్ అని ఎందుకన్నానంటే ప్రేరణ విష్ణు మ్యాటర్‌ని నువ్వు కావాలని పెద్దది చేసావు అనిపించిందని చెప్పాడు. సో, దానికి మణికంఠ ఎక్స్‌ప్లనేషన్ ఏంటంటే టాస్క్‌లో అయితే ఆడాను నేను. ఎండ్ వరకు కూడా బ్యాటిల్ ఫీల్డ్‌లోనే ఉన్నాను. మెంటల్‌గా వీక్ అయినా కూడా అయినట్టుగా నేను అనిపిస్తున్నా, అట్లా ఫీల్ అవుతున్నా కూడా ఐయామ్ సెయిలింగ్ మై బోట్. నేనేదో నా పడవని నేను నడిపిస్తున్నా అన్నాడు. ఇంక వాళ్ళిద్దరికి గొడవలు పెడితే నాకేమొస్తది అని. సో, ఫిజికల్‌గా స్ట్రాంగ్ నేను అన్నాడు. ఆహ్, అంటే ఒకటైతే వాస్తవం. బేసిక్‌గా అక్కడ ఫిజికల్‌గా ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాడు? ఏందో నేను అదే చెప్తున్నానబ్బా! ఒక్కసారి ఇట్లా ఒత్తితే అన్నట్టు అయిపోతున్నాడు. ఏది 'పృథ్వీ' జస్ట్ ఒక చేత్తో ఆపుతుంటే 'పృథ్వీ' బాడీ మొత్తం కూడా పడలా. ఇంకా 'యష్మి' మీద, 'ప్రేరణ' మీద ఇంకా అసలు 'పృథ్వీ' కంప్లీట్‌గా పడిపోయి, రోల్ అయిపోయి అసలు కుస్తీ పోటీలు, మల్ల యుద్ధాలు జరిగినట్టు చేశాడక్కడ. వాళ్ళే ఎప్పుడు కంప్లెయింట్ చేయాలి. జస్ట్ ఒక చేత్తో ఆనించినందుకు ఈ మనిషి అన్నట్టు అయిపోయాడు మొత్తం అంతా కూడా. మరి ఫిజికల్‌గా వీకే అంటారు దాన్ని. నేను ఫిజికల్‌గా వీకే. నువ్వు 100 సార్లు వీక్ కాదన్నా కూడా నువ్వు వీకే. మాకాడ కనబడుతుంది కదా! నిఖిల్ అనే పర్సన్ తనకున్న స్ట్రెంగ్త్‌లో జస్ట్ ఒక 10% స్ట్రెంగ్త్ వాడి ఇట్లా అంటే చాలు ఎళ్లి 2 రౌండ్లు తిరిగి కింద పడ్డావు. గట్టిగా తిప్పితే ఆ గోడ బద్దలు కొట్టుకొని అన్నపూర్ణ స్టూడియో దాటి అవతలకెళ్ళిపోతావేమో ఫీలింగ్ వచ్చింది. ఉన్నామో పోయామో అర్థం కాలేదని అభయ్ ఏదైతే అన్నాడో ఫన్నీగా అన్నా కూడా ఆ టైంలో అలాగే అనిపించింది వాళ్ళందరికీ కూడా. అంతటి వీక్ పర్సనాలిటీ నీది. జస్ట్ ఒక కిందన ఒక దెబ్బ తగిలితే అది ఏంది? అది గ్రాస్ అది. అక్కడ ఏముందయ్యా? అది నేల కూడా కాదయ్యా, అది గ్రాస్ అది. ఓకే. గ్రాస్ మీద పడితే ఆర్టిఫిషియల్ గ్రాస్ అది. అదొక లేయర్ ఉంటది. సో, అది నార్మల్‌ది కాదది. అంటే నేల కాదది, వుడ్ కూడా కాదది. సో, ఒక ఆర్టిఫిషియల్ గ్రాస్ లేయర్ మీద నువ్వు పడి, కొద్దిసేపు నువ్వు స్పృహలో లేకుండా ఉండి 'బిగ్ బాస్' నిన్ను డాక్టర్ రూమ్‌లోకి పిలిపించి నిమ్మరసం ఇప్పి తాగించి మళ్ళీ పంపిస్తే గాని మళ్ళీ కోలుకోలేని పరిస్థితికొచ్చావంటే నువ్వు ఫిజికల్లీ వీకే. పోనీ నేల మీద పడ్డాడమ్మా అంటే అది లేదు. కొండరాయిని గుద్దుకున్నాడమ్మా అంటే అది లేదు. ఏం గుద్దుకున్నాడంటే గడ్డిని గుద్దుకొని అది అట్లా పడిపోయాడు ఒక పావుగంట సేపు. గడ్డి. మరి ఇప్పుడు నేను ఫిజికల్‌గా వీక్ ఉన్నావు అని చెప్పి గడ్డి పెట్టడంలో తప్పే ఉంది నీకు. అంతే కదా! నాది నిజమే కదా పాయింట్. సో, మెంటల్‌గా వీక్ అని చెప్పి ఒప్పుకున్నావు కదా అనే పాయింట్ మీద నామినేషన్ అయింది. సీత వచ్చింది. ఫస్ట్ ప్రేరణని నామినేట్ చేసింది. సో, ఇక్కడ బేసిక్‌గా నాకైతే మాత్రం సీతే రైట్ అనిపించింది. ఎందుకంటే
ఇప్పుడు సీతది ఒక వ్యాలిడ్ పాయింట్ ఉందబ్బా. ఇప్పుడు నేను ఎమోషన్‌లో ఆడినప్పుడు గేమ్‌లో దెబ్బలు తగిలాయని నువ్వు అన్నప్పుడు, నువ్వు నీ ఎమోషన్‌తో ఆడినప్పుడు వేరే వాళ్ళకి దెబ్బలు తగిలినియి. సో, వేరే వాళ్ళని హర్ట్ చేసే ఎమోషన్ ఎక్కడ రైటు? నా కోసం నేను ఆడే ఎమోషన్ ఎందుకు రాంగ్‌గా ఉంది? ఫాస్ట్ వీక్ నామినేషన్ కోసం. అది రాంగ్ అని చెప్పి సీత చెప్తోంది. లేదు నేను రాంగ్ అని నువ్వెలా చెప్తావు అని చెప్పంటే, మరి నా ఎమోషన్ రాంగ్ అని నువ్వెలా చెప్తావు? నేను ఓహ్ మై గుడ్‌నెస్ అంటే ఓహ్ మై బ్యాడ్‌నెస్ అదంతా అన్నది. సో, నేను రాంగ్ అని అనొద్దంటే నన్ను అనొద్దు. సో, నువ్వు నీ ఎమోషన్స్ కంట్రోల్ తప్పావని చెప్తోంది. ఇంకా నువ్వు నన్ను ఏమైనా అంటే నేను నిన్ను కూడా అంటా. నా ఎమోషన్ రాంగ్ అంటే నీ ఎమోషన్ కూడా రాంగ్ అని చెప్పి సీత నామినేట్ చేసింది. సో, సీత రైటే ఇక్కడ. అందులో తప్పైతే లేదు. అండ్ తర్వాత మణికంఠ నామినేట్ చేసింది. 3 వీక్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. నువ్వు ఏ మాటకి ఎలా రియాక్ట్ అవుతావో, ఏది రిసీవ్ చేసుకుంటావో, ఏది వద్దంటావో ఏం అర్థం కావట్లేదు అన్నది. సో, వెంటనే చెప్తే రియాక్ట్ అయిపోతాను. అదే ఒక 13 మినిట్స్ తర్వాత ఆగి చెప్తే కొంచెం బాగుంటా, వింటా. యష్మి విషయంలో కూడా అలాగే చేశా. ఈ అన్‌ప్రెడిక్టబుల్ బిహేవియర్ చేంజ్ చేస్తా అన్నాడు. జస్ట్ బీ అప్రోచబుల్ అంది. సో, మంచి పాయింటే. నిజమే కదా! ఏదో ఒక ఇష్యూ అయితే చాలు, ఏదో ఎళ్లి మాట్లాడితే చాలు అని లెగుస్తాడు పావులాగా. కస్సని లేస్తుంటాడు మొత్తం ఒకటేసారి. అది మీకు ఇది వాయిస్ రిమూవర్‌లో పోద్దేమో ఇది. అనే పదం. ఏమోలెండి. ఇంకా తర్వాత నెక్స్ట్ యష్మి వచ్చింది. ఫస్ట్ మణికంఠని నామినేట్ చేసింది. ఫిజికల్‌గా వీక్ ఉన్నావు అని చెప్పి. సో, మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే వీక్ ఉన్నావు. అండ్ నీ అగ్రెషన్ చూస్తే భయమేస్తుంది అన్నావు కదా! మరి దాని ప్రకారంగా నువ్వు వీకే కదా అంది. సో, లాజికే కదా అది. సో, నేను కూడా చాలా సార్లు ఆడాను. నేను కూడా చాలా సార్లు దెబ్బలు తగిలించుకున్నాను, ఫైట్ చేశాను. కానీ నేనేమి అనలేదు అట్లా. అండ్ ఎక్స్ విషయంలో అక్కడ చేతులు ట్విస్ట్ అవుతుంటాయి. అయితే నువ్వు ఎక్స్ వదిలేయాలి, లేదంటే 2 ఫైట్ చేయాలి. అట్లా చేయకుండా చేతులు ఇరిగిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? హూజ్ రెస్పాన్సిబిలిటీ? అంటే అట్లా ఎట్లా అవుతుంది? అయితే ఎక్స్ వదిలే, లేదా ఫైట్ చేయి. 2 మానేసి మనిషి చేతులు, మానవత్వం, మనిషి అన్నాక మానవత్వం ఉండాలి, ఇవన్నీ ఎందుకు అనేది అన్నది. సో, నిజమే కదా, అక్కడ పాయింట్ అంతా వ్యాలిడే. సో, ఇంకా నేను ఫిజికల్‌గా వీక్ కాదు. నేను తెచ్చాను మొత్తం అన్నీ కూడా. ఒకవేళ నేను ఫిజికల్‌గా వీక్ అయితే ఇక్కడే ఉండేటోడిని. మేము వేరే వాళ్ళని నెక్స్ట్ తెమ్మనేటోడిని. నేను అట్లా కాదు, నేను తెచ్చాను నేను. అండ్ మీతో ఫైట్ చేసేటప్పుడు బౌండరీస్ ఉంటాయన్నాడు. బట్ లేదు, నిజంగా బౌండరీస్‌తో ఫైట్ చేయలే. అక్కడ అదే అన్నది. నాతో కూడా అలాగే ఆడాడు, రోల్ అయ్యాడు, మీద పడ్డాడు, అన్నీ జరిగాయి. సో, బౌండరీస్ ఎక్కడున్నాయి అన్నది. సో, నిజమే కదా! సో, నేను టాస్క్ అయ్యే వరకు కంప్లెయింట్ చేయలేదన్నాడు. బట్ మధ్యలో బొచ్చెడు సార్లు కంప్లెయింట్ చేసిండు కదా! టాస్క్ అయ్యేంత వరకు కంప్లీట్ చేయకపోవడం ఏంది? పృథ్వీ చేతులు పెట్టి ఆన్ చేస్తున్నాడు అని చెప్పి దానికోసం కంప్లైంట్ చేశాడు. చేతులు ట్విస్ట్ అనే దానికోసం కంప్లైంట్ చేశాడు. ప్రతి దానికోసం అక్కడ లోపల ఉండిపోయాడు ఆ లైన్‌లో. సో, దానికోసం కంప్లెయింటు. అన్నీ కంప్లెయింటే. చాలా చేశాడు. ఆ అబ్బాయి వద్దంటే మళ్ళీ ఎళ్ళావు. మళ్ళీ అక్కడ బ్రీతింగ్ ప్రాబ్లమ్ కోసం ఎందుకు చెప్తున్నావు అంటే, నాకు అక్కడ మీద చెస్ట్ దగ్గర చెయ్యేసి నొక్కేస్తాడు. సో, బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చింది. చెయ్యి తొయ్యి. చెయ్యి తొయ్యి. ఎందుకు తొయ్యలేకపోతున్నావు నువ్వు? అక్కడేమో అంటావేంది? మరి అంతే కదా! చెయ్యి తొయ్యాలి నువ్వు స్ట్రాంగ్ అయితే. అది మానేసి నీ ఫిజికల్ నువ్వు నాకు ఊపిరి రావట్లేదు, నాకు ఆయాసం వచ్చేస్తుందంటే ఏం ఉపయోగం? అంటే పరిగెట్టి ఏదైనా వచ్చిందంటే సరే ఓకే ఒప్పుకుంటా. ఇక్కడ ఆ మనిషి చెయ్యి తోసేస్తే అయిపోయిందే కదా! సో, నాకక్కడ ఫిజికల్‌గా వీకే కదా మరింకా. సో, నువ్వే ప్రూవ్ చేసుకున్నావు అది. ఆయన నేను స్ట్రాంగ్ అంటున్నాడు. ఇంకా నేను ఇద్దరితో ఆడాను. కంపేర్ చేస్తే అంటే పృథ్వీతో ఆడా అండ్ నీతో కూడా ఆడా. సో, నేను కంపేర్ చేసుకుంటే నువ్వు వీకే అంది. నువ్వు ఎమోషనల్‌గా కూడా వీకే అంది. నువ్వు వెళ్ళే వరకు నామినేట్ చేస్తా అంది. అయితే నువ్వు ఉండాలి లేదా నేను ఉండాలంది. నువ్వు ఎన్ని సార్లు చేసినా నేను ఇక్కడే ఉంటా, నువ్వే పో అన్నాడు. అది ఆడియన్స్ చూసుకుంటే నీకు నాకే ఎందుకు అంది. మరి అంతే కదా, లాజికే కదా. సో, నాకైతే మాత్రం డెఫినెట్‌గా మణికంఠ గురించి తను చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో అవన్నీ రైటే. అందులో తప్పైతే ఏమీ లేదు. డెఫినెట్‌గా తను ఫిజికల్‌గా వీకే. అందులో అయితే ఇంకేం లేదు. అది 100% క్లియర్. తర్వాత సోనియా, నేనేం ఎక్స్‌పెక్ట్ చేశా అంటే నా క్లాన్‌లోకి వచ్చినప్పుడు నేను తప్పు చేసినా కూడా చెప్పాలి అని. అండ్ చీఫ్ మాట వినాలి అని చెప్పి నా దగ్గర చెప్పారు కదా! మరి నిఖిల్ దగ్గర కూడా అలాగే ఉంటారా? అండ్ వాళ్ళు నీ స్ట్రెంగ్త్ ఆర్ నీ టీమ్ స్ట్రెంగ్త్ అయినట్టయితే నువ్వెందుకు ఆడట్లేదు? నువ్వు వాళ్ళని వాడుకొని ఆడుతున్నావు తప్ప నువ్వు ముందుకొచ్చి ఆడలేదు అని చెప్పింది. సో, నిఖిల్ దగ్గర నా పాయింట్ ఎందుకు చెప్పాను, మీ దగ్గర ఎందుకు చెప్పట్లేదంటే, ఇప్పుడు మీ దగ్గర మెజారిటీ నీకే సపోర్ట్ ఉంది. నేను అభయ్ మాత్రమే కొంచెం అగైనిస్ట్ ఉన్నాం. సో, మాకు అక్కడ చెప్పినా కూడా యూజ్ లేదనిపించింది. అందుకే చెప్పలేదు. ఇక్కడ అలా కాదు, యూజ్ ఉంటదనిపించింది. అందుకే చెప్పా అంది. ఇంకా నేను ఒప్పుకున్నా. నేనైతే ఆడలేదు. వాళ్ళని ముందుకు పంపించాను. నేను అగ్రెసివ్ అయితే ఎవరిని ఎక్కడ కొట్టేస్తానో నాకు తెలీదు. అందరికంటే నేనే అగ్రెసివ్, అందుకే రాలేదు అని చెప్పింది. బట్ మీ ఫెయిల్డ్ సంచాలక్ వల్ల రావాల్సొచ్చింది అంది. కాదు, నాకు అర్థం కాలే. ఇప్పుడు ఈవిడ అగ్రెషన్ అనే పాయింట్‌ని కన్సిడర్ చేస్తూ ఎవరిని ఎక్కడ కొట్టేస్తానో, ఎవరికి ఎట్లా తగిలేస్తదో, ఏమైపోద్దో, ఎందుకొచ్చిందిలే అన్న ఉద్దేశంతో ఈవిడ రాకుండా ఆగిపోయినట్టయితే,
పృథ్వీ ఆల్రెడీ అగ్రెసివ్ అయిపోతున్న టైంలో పృథ్వీని ఎందుకు రెచ్చగొట్టినట్టు? నిజమే కదా! ఎందుకు రెచ్చగొట్టింది మరి పృథ్వీని? పృథ్వీని రెచ్చగొట్టకూడదు కదా! ఆ ప్రకారంగా చూసుకుంటే. ఏదో నాకైతే అది బక్వాస్ లాజిక్ అనిపించింది నాకైతే మాత్రం. ఇంకా ఇంకా చీఫ్‌కి రెస్పెక్ట్ ఇస్తావంటే ఇస్తా అంది. మరి చీఫ్స్ ఆల్రెడీ వద్దు అనుకున్నారు. బాస్కెట్‌లోని తీయొద్దు అనుకున్నారు. మరి నువ్వెందుకు తీసావంటే, నిఖిల్ నాకు చెప్పలేదు. చెప్తానంటే ఎప్పుడు అటాక్‌కెళ్ళాలని 10 టైమ్స్ అడిగా. బట్ తను చెప్పలేదు. సో, అప్పుడు నేనెళ్ళి చేశా అని చెప్పింది. అది మేబీ నీ స్ట్రాటజీ అయ్యుండొచ్చు. నువ్వు ఏదైనా అనుకో అంది. సో, నువ్వైతే మాత్రం వాళ్ళని వెపన్స్ లాగా వాడుతున్నావు. అండ్ నువ్వైతే ఆడలేదు అంది. అండ్ ఆ తర్వాత అక్కడికెళ్ళిన తర్వాత నన్ను చూస్తే తెలుస్తది. వాళ్ళిద్దరిని చూస్తే ఎలా తెలుస్తది అని అంటుంది. అదే బ్యాడ్‌గా పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తోంది. యష్మిని. ఇంకా తర్వాత నేను గేమొస్తే ఆడుతున్నా, నువ్వు ఆడట్లేదు. నేను వాళ్ళనే చూస్తున్నానేమో, బట్ నేను గేమొస్తే ఆడుతున్నా, నువ్వు ఆడట్లేదు అంది. నిజమే కదా! పాయింట్ అయితే మాత్రం. ఇంకా ఎలా ట్రిగ్గర్ చేయాలో తెలుసు నీకు మనిషిని అంటోంది. ఇంకా దాని గురించి ఈవిడ చెప్తోంది. ఎలా ట్రిగ్గర్ చేయాలనే దానికోసం. ఛీ! 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 మొత్తం కొంపంతా ఎట్లా తయారైందంటే, వాళ్ళు అయ్యే పనులు చేస్తుంటారు. వీళ్ళు మాత్రం అవతల వాళ్ళకి మాత్రం ఆ పనులు చేయకూడదని నామినేషన్‌లేస్తుంటారు. ఎవర్రా మీరంతా అనిపించింది నాకు. సరే, మొత్తానికి నామినేటెడ్ పీపుల్ ఎవరంటే పృథ్వీ, ఆదిత్య, మణికంఠ, సోనియా, నైని, నబీల్, ప్రేరణ. నిఖిల్‌కి ఒక పవర్ ఇచ్చారు ఒకరిని సేవ్ చేయొచ్చని. తను నైనికని సేవ్ చేశాడు. అంటే తనకు నామినేషన్‌లో వచ్చిన పాయింట్స్ అంత స్ట్రాంగ్‌గా అనిపించలేదని చెప్పి నైనికని సేవ్ చేశాడు. సో, అట్లాగా మిగతా 6 అయితే నామినేషన్స్‌లో ఉన్నారు. సో, ఆల్రెడీ పొద్దున్నే చెప్పాను నేను. సో, మీకేమనిపిస్తోంది వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవుతారనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎప్పటికైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రి, అకౌంట్ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.